హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. సో లెట్స్ సీ ద రీక్యాప్ అండి. దెన్ విల్ కంటిన్యూ ఫర్ ద టుడే సెషన్. సో ప్రీవియస్ డే వచ్చేసి డిఫరెంట్ వేస్ టు కనెక్ట్ ఏడబ్ల్యూఎస్ చెక్ చేసామండి. లైక్ కన్సోల్ నుంచి సిఎల్ఐ అండ్ ఎస్టీకేస్ లో కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. పైథాన్, జావా, గో లాంగ్వేజ్, పిహెచ్పి, .NET ఇట్లా చూస్తే చాలా లాంగ్వేజెస్ ఉన్నాయండి. సో దెన్ ఐఏఎం ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ గురించి మనం చెక్ చేసామండి. సో ఐఏఎం బేసిక్స్ గురించి చెక్ చేసాం. ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. మీరు ఐడెంటిటీలో చెక్ చేస్తే 3 సబ్ సర్వీస్ కింద ఉన్నాయండి. సో ఏంటి అని అంటే యూజర్స్, రోల్స్ అండ్ గ్రూప్స్. దెన్ యాక్సెస్ మేనేజ్మెంట్ లో మీకు పాలసీస్ అనేటువంటిది ఉంది. సో ఇవి 3 కూడా మీకు పని చేయాలి అని అంటే వీటిపైన ఉన్నటువంటి పాలసీ అప్లై చేస్తేనే 3 కూడా మీకు దేనికైనా యూజ్ అవుతాయి. లేకపోతే లాగిన్ అవ్వడానికి తప్ప మనకి దేనికి కూడా యూజ్ అనేటువంటిది ఉండదండి, యూజర్స్ అండ్ రోల్స్ అండ్ గ్రూప్స్ ద్వారా. రైట్. దెన్ ఫైనల్ గా ఐఏఎం మీద హ్యాండ్స్ ఆన్ చెక్ చేసామండి. యాక్సెస్ కీస్ క్రియేట్ చేసుకున్నాం. సో యాక్సెస్ కీస్ క్రియేట్ చేయడం ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి ఇది కూడా చెక్ చేయండి. సో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ యూసేజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కూడా ఎట్లా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది నిన్న మనం డిస్కస్ చేసాం. సో అది ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి అది కూడా చెక్ చేయండి. సో ఇట్లా మన కన్సోల్ ద్వారా వెళ్తున్నామండి. సో దెన్ సిఎల్ఐ ద్వారా కూడా చెక్ చేస్తూ ఉన్నాం. సో దెన్ గోయింగ్ ఫార్వర్డ్ మనం క్లౌడ్ ఫార్మేషన్ ద్వారా కూడా చెక్ చేస్తూ ఉంటాం. టెరాఫార్మ్ డిస్కస్ చేసినప్పుడు టెరాఫార్మ్ గురించి కూడా ఇవి చూస్తూ ఉంటామండి. సో ఇవాళ టాపిక్స్ వచ్చేసండి మన సెకండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ గురించి చెక్ చేస్తాం. అండ్ దానికంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటేనండి ఓఎస్ఏ మోడల్ గురించి చెక్ చేస్తాం. సో సెకండ్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ ఏంటి అని అంటే మనకి విపిసి అనేటువంటి ఒక సర్వీస్ ఉందండి, విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో ఏడబ్ల్యూఎస్ అనే కాదు, ఎక్కడ మీరు తీసుకున్నా, ఏ క్లౌడ్ తీసుకున్నా, లైక్ జీసీపీ కానీ, మైక్రోసాఫ్ట్ అష్యూర్ కానీ, ఆర్ ఎల్స్ నార్మల్లీ మీరు ఆన్ ప్రెమైస్ లో తీసుకున్నా కానీ, ఎక్కడ మీరు సర్వర్స్ అనేవి లాంచ్ చేయాలి అన్నా మీకు అక్కడ నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. సో నెట్వర్కింగ్ లేకుండా మీరు అక్కడ ఎటువంటిది కూడా చేయలేరు అనమాట. సో ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లో మీకు నెట్వర్కింగ్ రిలేటెడ్ సర్వీస్ ఏదైనా ఉందా అని అంటే ఇది మీకు విపిసి అని, విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అనేది కాల్ చేస్తాం. బట్ విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ లో మనకి కొంచెం లేయర్స్ రిలేటెడ్ గా కాన్సెప్ట్ అయితే వస్తుందండి. సో దాని గురించి ఫస్ట్ మనం ఓఎస్ఐ మోడల్ గురించి జస్ట్ ఓవర్వ్యూ చెక్ చేస్తాము. ఇన్ డీటెయిల్ గా అవసరం లేదు కానీ జస్ట్ ఓవర్వ్యూ చూస్తాము ఓఎస్ఐ మోడల్ గురించి. సో దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ గురించి చెక్ చేస్తాం బేస్డ్ ఆన్ ద యాక్సెసిబిలిటీ, 2-tier ఆర్కిటెక్చర్, 3-tier ఆర్కిటెక్చర్. దెన్ డిఫాల్ట్ విపిసి గురించి సమ్ హ్యాండ్స్ ఆన్ అయితే చెక్ చేస్తామండి. సో ఇది ఇవాళ ఎజెండా వచ్చేసి. సో ఫస్ట్ ఒకసారి మనం ఓఎస్ఐ మోడల్ గురించి చెక్ చేద్దామండి. సో ఓఎస్ఐ అని అంటే మీకు ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ మోడల్ అండి. సో ఓఎస్ఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ మోడల్. సో ఇది బేసికలీ ఎందుకు యూజ్ చేస్తారంటేనండి సింపుల్ టెర్మినాలజీస్ లో చెప్పాలి అని అంటే మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది అండ్ మీ ఫ్రెండ్ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందండి. ఒక వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ మీరు తీసుకుంటే ఈ వాట్సాప్ అనేటువంటి అప్లికేషన్ లో ఇక్కడ నుంచి కూడా మీరు ఒక మెసేజ్ అనేటువంటి సెండ్ చేస్తే ఇదే మెసేజ్ మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలన్నా ఆర్ ఎల్స్ మీరు ఎవరికైనా సెండ్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్కి రిసీవ్ అవ్వాలి అన్నా మీకు మధ్యలో జరిగేటువంటి నెట్వర్కింగ్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా. ఇప్పటికి కూడా మనం ఓఎస్ఐ మోడల్ యూజ్ చేస్తాం. ఇది అరౌండ్ మనకి 90s లోనో 2000s లోనో ఓఎస్ఐ మోడల్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేశారు. ఇది బేసికల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటేనండి నెట్వర్కింగ్ లో ఒక స్టాండర్డ్ అనేది తీసుకురావడానికి అయితే ఈ మోడల్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. మీకు నెట్వర్కింగ్ లో ఏ 2 డివైజెస్ కాదు, లేకపోతే 2 ల్యాప్టాప్స్ కాదు, 2 సర్వర్స్ కాదు, ఏ 2 ఎలక్ట్రానిక్ డివైజెస్ మీకు కమ్యూనికేషన్ జరగాలి అన్నా అవన్నీ కూడా ఫాలో అయ్యేది ఏంటి అని అంటే ఈ ఓఎస్ఐ మోడల్నే ఫాలో అవుతున్నాయి. సో ఏ డివైస్ పడితే ఆ డివైస్, లేకపోతే ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ, లేకపోతే ఏ మ్యానుఫ్యాక్చర్ పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక కమ్యూనికేషన్ మోడల్ బిల్డ్ చేశారనుకోండి, ఓవర్ ద టైం ఏమైపోతుంది అని అంటే మనకి ఇట్లా చాలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఒక డివైస్ నుంచి వేరొక డివైస్ కమ్యూనికేషన్ అనేటువంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీని గురించి వాళ్ళు ముందుగానే ఏం చేస్తారంటే ఒక ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ మోడల్ అనేటువంటిది చేశారు. సో ఇక్కడ మీకు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నా, ఆండ్రాయిడ్ మొబైల్స్ అయితే కనుక ఆండ్రాయిడ్ కానీ, ఐఓఎస్ కానీ, ఆర్ ఎల్స్ వేరే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నా, ల్యాప్టాప్స్ అయినా, వాట్ రిలేటెడ్ ప్రాసెసెస్ అయినా, సో ఏ డివైజెస్ అయినానండి మీకు నెట్వర్కింగ్ లో కమ్యూనికేట్ అవుతున్నప్పుడు మీకు సేమ్ ఓఎస్ఐ మోడల్ అనేది ఫాలో అవుతారండి. ఈ ఓఎస్ఐ మోడల్ మీరు చెక్ చేస్తే మెయిన్ గా కూడా మనకి ఓఎస్ఐ మోడల్ అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటంటేనండి 7 లేయర్స్ అని అంటారు. ఈ 7 లేయర్స్ అనేటువంటిది మనకు గుర్తుకు రావాలండి. ఏడబ్ల్యూఎస్ లో మీరు చూస్తున్నప్పుడు ఈ 7 లేయర్స్ కూడా మనకు అవసరం ఉండదు కానీ మోస్ట్లీ మనకి దేనిపైన ఇంపార్టెన్స్ ఉంటుంది అని అంటే 7th లేయర్ మీద ఇంపార్టెన్స్ ఉంటుందండి, అప్లికేషన్ లేయర్.
దెన్ మనకి 4th లేయర్ మీద ఇంపార్టెన్స్ ఉంటుందండి, ట్రాన్స్పోర్ట్ లేయర్. ఇవి 2 లేయర్స్ కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే వీటి మీద డిపెండ్ చేసుకుని మనకి కొన్ని VPCలో EC2లో సెట్ అయిన సర్వీసెస్ కూడా మనకు ఉన్నాయండి. సో అప్లికేషన్ లేయర్ అండ్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్, అందు గురించి వీటి గురించి నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇన్ జనరిక్ గా చెప్తానంటే మీకు అప్లికేషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, సెషన్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. సో ఒక మెసేజ్ అనేటువంటి ఇక్కడ నుంచి సెండ్ చేసినప్పుడు సో ఫస్ట్ ఏం చేస్తుంది అంటేనంటే ఈ 3 లేయర్స్ కూడా మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ లోని 3 లేయర్స్ జరిగిపోతాయి. ఏంటి అని అంటే మీరు ఏదైతే వాట్సాప్ అప్లికేషన్ అనేటువంటి చూస్తున్నారో అప్లికేషన్ కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ కానీ అప్లికేషన్ రిలేటెడ్ అంతా కూడా మీకు లేయర్ 7 లో వస్తుందండి. సో కాబట్టి ఇక్కడే మీరు యాక్సెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ కింద ఉన్నటువంటి లేయర్స్ అయ్యి కూడా మీరు డైరెక్ట్ గా యాక్సెస్ చేయరండి, 6th నుంచి 1st లేయర్ వరకు కూడా. ఇవి ఆటోమేటిక్ గా మీరు 7th లేయర్ లో పెర్ఫామ్ చేసేటువంటి యాక్షన్ బేస్ చేసుకుని రిమైనింగ్ లేయర్స్ యొక్క యాక్షన్స్ ఆటోమేటిక్ గా మీకు జరుగుతూ ఉంటాయి. 6th లేయర్ ఏం పెర్ఫామ్ చేస్తుంది అంటే మనకి ఇప్పుడు వాట్సాప్ చూసుకుంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ జరుగుతుంది కదండి. సో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ జరుగుతున్నప్పుడు మీరు వన్స్ టెక్స్ట్ అనేటువంటి టైప్ చేసిన తర్వాత సెండ్ అనేటువంటి చేసిన తర్వాత ప్రెజెంటేషన్ లేయర్ వచ్చేసి మీకు అక్కడ ఎన్క్రిప్షన్ జరగాల వద్దా, ప్లెయిన్ టెక్స్ట్ లో పంపించాలా అనేటువంటిది 6th లేయర్ డిసైడ్ చేసి ఎన్క్రిప్ట్ అయిన టెక్స్ట్ ని నెక్స్ట్ లేయర్ కి పంపుతుందండి. సో ఫైనలీ సెషన్ లేయర్ ఏం చెక్ చేస్తుంది అని అంటే మీకు ఈ 3 లేయర్స్ లో మీకు ఆల్రెడీ వాట్సాప్ కి ఒక పర్టికులర్ మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అయి ఉండాలి కదండి. ఏ నెంబర్ తోటి మనం లాగిన్ అవ్వకుండా వాట్సాప్ అనేటువంటిది వర్కౌట్ కాదు, ఏ అప్లికేషన్ కూడా లాగిన్ అవ్వకుండా వర్క్ అవుదండి బేసికలీ. సో ఇక్కడ ఒక సెషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ 3 కూడా మనకు వచ్చేసి మన మొబైల్లో ఆర్ మన ల్యాప్టాప్ లో యూస్ చేసేటువంటి బ్రౌజర్ లోనే ఈ 3 లేయర్స్ కూడా ఉంటుందండి. వన్స్ ఈ మెసేజ్ అనేటువంటిది మీ మొబైల్ దాటి మీ వైఫైకి కానీ ఆర్ ఎల్స్ మీరు యూస్ చేసే మొబైల్ నెట్వర్క్ లో కానీ వెళ్తుంది అని అంటే దెన్ దేర్ కమ్స్ ద ట్రాన్స్పోర్ట్ లేయర్ అండి. అప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్కి వెళ్ళి దెన్ అక్కడి నుంచి కూడా దాని రిలేటెడ్ నెట్వర్క్ టవర్కి వెళ్ళడం ఆర్ ఎల్స్ దాని రిలేటెడ్ ఇంటర్నెట్ రిలేటెడ్ దానికి వెళ్ళడం, దెన్ అక్కడి నుంచి డేటా లింక్ అండ్ ద ఫిజికల్ లేయర్, ఫైనల్ గా కూడా ఒక కేబుల్ నెట్వర్క్ వెళ్ళిపోతుందండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఎప్పుడైనా సరేనండి మనం ఒక ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు మన టవర్ కి అండ్ మన పక్కన మనం ఎవరికైతే కాల్ చేసామో వాళ్ళు మాట్లాడుతున్న టవర్ కి కూడా మీకు డైరెక్ట్ గా కమ్యూనికేషన్ వెళ్ళదండి. ఇప్పుడు కూడా మధ్యలో మీకు ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ హాప్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ హాప్స్ దాటుకుంటూ కూడా నెంబర్ ఆఫ్ టవర్స్ దాటుకుంటూ కూడా మన డెస్టినేషన్ టవర్ కి అయితే మొబైల్ కమ్యూనికేషన్ వెళ్తుందండి. ఓకే, సేమ్ అట్లానే మీకు ఇక్కడ ఇంటర్నెట్ లో ఒక మెసేజ్ అనేటువంటిది మీరు సెండ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్యాకెట్స్ అనేటువంటిది అంటే మీరు పంపించే మెసేజ్ అనేటువంటి ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అయ్యి మనకి ట్రావెల్ అవుతూ కూడా ఉంటుంది. సో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏంటి అని అంటే మనకి మధ్యలో చాలా రౌటర్స్ అనేవి ఉంటాయి. సో ఇది మీకు చూస్తే ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి హాప్స్ అని చెప్పుకోవచ్చు, హాప్ 1, హాప్ 2, దెన్ ఫైనలీ కూడా మీ డెస్టినేషన్ దగ్గరికి వెళ్తుంది. డెస్టినేషన్ దగ్గరలో మళ్ళీ అగైన్ ఈ 3 లేయర్స్ లో సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్కి వెళ్ళి మీకు ఎన్క్రిప్ట్ అయిన మెసేజ్ డీక్రిప్ట్ చేయడం. సో దెన్ వీటిని అప్లికేషన్ లేయర్ లో మీకు ఫైనలీ కూడా మెసేజ్ అనేటువంటి చూపించడం అనేటువంటి మనకి ఇట్లా ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ మోడల్ లో జరుగుతుంది. సో ఇట్లా మనకి ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ మోడల్ అనేటువంటిది జనరిక్ గా వేరే ఏ సిస్టమ్ నుంచి ఎనీ అదర్ సిస్టమ్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అన్నా సరే మీకు ఇక్కడ సేమ్ ఆపరేషన్ అనేటువంటిది సేమ్ యాక్షన్స్ అయితే పెర్ఫామ్ అవుతూ కూడా ఉంటుంది ఫ్రమ్ లేయర్ 2, లేయర్ 7 టు లేయర్ 1 అండి. ఇంపార్టెంట్ లేయర్స్ ఏంటి అని అంటే అప్లికేషన్ లేయర్ ఇస్ ఇంపార్టెంట్ అండి, ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ యూస్ అవుతుంది అని ఎగ్జాక్ట్ గా చెప్తే మీకు వ్యాఫ్ అనే సర్వీస్ లో వస్తుందండి. సో వ్యాఫ్ తో పాటు మీకు లోడ్ బ్యాలెన్స్ అనేటువంటి సర్వీసెస్ ఉంటాయి. సో వీటి గురించి స్పెసిఫిక్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా మీకు అక్కడ లేయర్స్ గురించి కంప్లీట్ ఐడియా అయితే ఉండాలండి. అయితే ఇందులో ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ దీని గురించి మనకు అంత డీటెయిలింగ్ అవసరం లేదు, కానీ జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేటువంటి తెలిస్తే సరిపోతుందండి. ఒకవేళ దీని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే జస్ట్ ఆన్లైన్ లో ఒకసారి OSM మోడల్ గురించి రీసెర్చ్ చేస్తే మీకు దీని గురించి కంప్లీట్ ఐడియా వస్తుంది. జస్ట్ దీనే ఒకసారి గ్రాఫిక్ ఇంటర్ఫేస్ కనుక మనం ఒకసారి చెక్ చేస్తే సో చూడండి ఇక్కడ ఒక సిస్టమ్ కనిపిస్తుంది. ఈ సిస్టమ్ నుంచి కూడా మనకు డేటా ట్రావెల్ అవుతుంది. సో మొత్తం ఈ 7 లేయర్స్ లో కూడా ట్రావెల్ అయ్యి 4th లేయర్కి వచ్చేసరికి ఎన్కాప్సులేషన్ జరుగుతుంది. దెన్ 5th లేయర్ లో సెగ్మెంటేషన్ జరుగుతుందండి. సో దెన్ ప్యాకెట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ప్యాకెట్స్ వచ్చేసి ఫైనల్లీ కూడా మనకు ఉన్నటువంటి ఫిజికల్ కేబుల్స్ లో ట్రావెల్ అవుతుందండి. సో దెన్ ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ ఏవైతే సెగ్మెంటేషన్ లేకపోతే మనకి ఇక్కడ ఎన్కాప్సులేషన్ అన్ని జరిగినాయో అవన్నీ రివర్స్ లో జరుగుతాయండి. సో రివర్స్ లో జరిగి ఫైనల్లీ కూడా మీ మెసేజ్ అనేటువంటిది బయటకు వచ్చేస్తుంది. సో ఫైనలీ మనకి డివైస్కి వచ్చేసి మెసేజ్ అయితే రీచ్ అవుట్ అవుతుందండి. సో ఇట్లా మనకి ఇట్లా యాక్షన్ అయితే పెర్ఫామ్ అవుతూ కూడా ఉంటుంది. సో సింప్లీ దీన్ని మనం OSI ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ కనెక్ట్ మోడల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ఇట్. సో నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసండి మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీలో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయని, ఎన్ని కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయనేటువంటి చెక్ చేద్దాం. బేసికలీ AWS లో చెక్ చేస్తే గ్లోబల్ సర్వీసెస్ ఉన్నాయి లేకపోతే రీజనల్ సర్వీసెస్ ఉన్నాయని చెప్పేసి నేను IAM గురించి మాట్లాడుతున్నప్పుడు చెక్ చేసామండి. సో దట్ ఈస్ అబౌట్ దేర్ అవైలబిలిటీ, గ్లోబల్ గా ఉన్నటువంటి అవైలబిలిటీయా లేకపోతే రీజనల్ గా ఉన్నటువంటి అవైలబిలిటీయా. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్సెసిబిలిటీ కూడా తీసుకుంటేనండి మనకి ఇక్కడ కూడా మీకు 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటి అని అంటే పబ్లిక్ సర్వీసెస్ ఉంటుంది,
సెకండ్ వన్ ఏంటి అని అంటే ప్రైవేట్ సర్వీసెస్ ఉంటాయండి. పబ్లిక్ సర్వీసెస్ అంటే ఏంటి, ప్రైవేట్ సర్వీసెస్ అంటే ఏంటి? AWS లో ఉన్నటువంటి 200+ సర్వీసెస్ కూడా మీ కన్సోల్ నుంచి CLI నుంచి ఎక్కడి నుంచైనా యాక్సెస్ అవుతుంది. మరి అంటే ప్రైవేట్ అనేటువంటి వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే మీకు ఇంకా దీన్ని ఇంకా వేరొకలాగా కేటగరైజేషన్ చేసుకోవాలి అనుకున్నా AWS మేనేజ్డ్ సర్వీస్ అని చెప్పుకోవచ్చండి, కస్టమర్ మేనేజ్డ్ సర్వీసెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. AWS మేనేజ్డ్ సర్వీస్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే IAM సర్వీస్ అండి. IAM సర్వీస్ లో నిన్న మనం ఆల్రెడీ చెక్ చేసాం డెమోస్ చేస్తున్నప్పుడు. యూజర్ క్రియేట్ చేయాలి అన్నా, పాలసీస్ క్రియేట్ చేయాలి అన్నా, లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి అన్నా మనం సింపుల్ గా కన్సోల్లోకి వెళ్ళి క్రియేట్ చేసేస్తున్నాం. మళ్ళీ మనం వేరే VPN లాంటి కనెక్షన్ చేసుకోవడం కానీ లేకపోతే వేరే కనెక్షన్ చేసుకోవడం అక్కడ ఏమీ లేదు, డైరెక్ట్ గా వెబ్సైట్కి వెళ్ళి కనెక్ట్ అయిపోతున్నాం. సో అందు గురించి వాటిని మనం పబ్లిక్ సర్వీసెస్ అని కాల్ చేస్తామండి. మరి ప్రైవేట్ సర్వీసెస్ అంటే సో కస్టమర్ మేనేజ్ సర్వీసెస్ అంటే ఎట్లా ఉంటాయంటే అవి మనకి డైరెక్ట్ గా పబ్లిక్ గా యాక్సెస్ కావండి. సో పబ్లిక్ సర్వీసెస్ కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే S3, DynamoDB, IAM. సో ఈ సర్వీసెస్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. మరి ప్రైవేట్ సర్వీసెస్ కి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే EC2 కానీ ELB కానీ ఇట్లా మనకి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి ప్రైవేట్ సర్వీసెస్. EC2 అంటే బేసికలీ మన సర్వర్స్ అనేటువంటిది క్రియేట్ చేయాలి అని అంటే యూజ్ చేసేటువంటి సర్వీస్ EC2 అండి. సో లోడ్ బ్యాలెన్సర్, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటి సర్వీస్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఇవేంటి అని అంటే మీ కన్సోల్ నుంచి మీరు క్రియేట్ చేయగలుగుతారు రీసోర్సెస్ ని, కానీ ఆ రీసోర్సెస్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అని అంటే డైరెక్ట్ గా మీరు కనెక్ట్ అవ్వలేరండి. సో దానికి మీకు ఏం కావాలి అని అంటే ఫస్ట్ వీటిని క్రియేట్ చేయాలి అంటేనే మీకు డిపెండెన్సీ ఉంటుంది. ఇక్కడ మీరు పబ్లిక్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఎటువంటి నెట్వర్కింగ్ కూడా మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదా. కానీ కస్టమర్ మేనేజ్డ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు క్రియేట్ చేయాలంటే సమ్ నెట్వర్క్ ఉండాలి. సో అందు గురించి వాటి యాక్సెస్ కూడా బేస్డ్ ఆన్ నెట్వర్క్ ని బట్టి డిఫైన్ అవుతుందండి. బయట నుంచి ఎవరైనా పబ్లిక్ సర్వీసెస్ డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు, కానీ ప్రైవేట్ సర్వీసెస్కి వచ్చేసరికి యాక్సెస్ అనేటువంటి మీకు డైరెక్ట్ గా ఉండదండి. సో దీని గురించి మీరు స్పెసిఫిక్ గా ఏం చేయాలి అంటే ప్రైవేట్ సర్వీసెస్ అన్నిటికీ కూడా దీనికి డిపెండెంట్ గా ఉన్నటువంటి ఒక సర్వీస్ మీరు క్రియేట్ చేయాలండి. ఆ సర్వీస్ ఏంటి అంటే బేసిక్ నెట్వర్కింగ్ ప్రొవైడ్ చేసేదానికి యూజ్ అయ్యేటువంటి సర్వీస్ మనకి విర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అండి. VPC లేకపోతే మీరు ఈ ప్రైవేట్ సర్వీసెస్ కానీ కస్టమర్ మేనేజ్డ్ సర్వీసెస్ కానీ ఏవి కూడా మీరు క్రియేట్ చేయలేరండి. ఇవి క్రియేట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏ నెట్వర్క్ లో మీరు లాంచ్ చేయాలి అనేటువంటిది మెన్షన్ చేసినప్పుడే మీకు కస్టమర్ మేనేజ్డ్ సర్వీసెస్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ అవుతుంది. సో వన్స్ VPC క్రియేట్ అయిన తర్వాత VPC లోపల మీకు ప్రైవేట్ సర్వీసెస్ వస్తాయి, లైక్ EC2, ELB ఇవన్నీ వస్తాయండి. దెన్ ఇప్పుడు వీటి లోపలికి వెళ్ళి మనం కనెక్ట్ అవ్వచ్చండి. ఇప్పుడు పాసిబిలిటీ వస్తుంది. VPC లేకుండా ఈ ప్రైవేట్ సర్వీసెస్ అనేటువంటిది మనం కనెక్ట్ అవ్వలేమండి. సో అందు గురించి మీకు ఫస్ట్ కస్టమర్ మేనేజర్ సర్వీసెస్ మీకు తెలియాలి అంటే ఫస్ట్ VPC తెలియాలి, బేసిక్ నెట్వర్కింగ్ మీకు ఐడియా రావాలి. సో ఐడియా వచ్చినప్పుడు అక్కడ ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనేటువంటి ఒక ఐడియా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దెన్ మీకు VPC అనేటువంటిది లైక్ మిగిలిన సర్వీసెస్ అన్ని కూడా మీరు క్రియేట్ చేసేదానికైతే పాసిబిలిటీ ఉంటుందండి. సో అందు గురించి ఫస్ట్ మనం ఏం చేయాలంటేనండి VPCని మనం చాలా క్లియర్ గా అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇది మొత్తం అన్ని సర్టిఫికేషన్స్ లో కూడా మీకు VPC అనేటువంటి తగులుతుందండి. ఇది మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కావచ్చు, సిసాప్స్ కావచ్చు, డెవలపర్ కావచ్చు, ఎక్కడైనా సరే మీకు VPC అనేటువంటి మ్యాండేటరీగా ఉంటుందండి. సో కాబట్టి VPC మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో ఫస్ట్ మనం VPC బేసిక్స్ చూద్దామండి. సింపుల్ గా జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుని VPC బేసిక్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో జనరిక్ గా నేను ఒక రియల్ ఎస్టేట్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటానండి. సో రియల్ ఎస్టేట్ లో బేసికల్ ఒక ల్యాండ్ అనేటువంటి పర్చేస్ చేస్తారు. సో ల్యాండ్ అనేటువంటి తీసుకుని ఏం చేస్తారంటే దీని మీద DTP వాటి అప్రూవ్డ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాండ్స్ అన్ని కూడా తీసుకుని వాటిపైన సమ్ రోడ్స్ అండ్ వాటర్ అండ్ పైప్ లైన్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారండి. సేమ్ ఇక్కడ కూడా మనకు ల్యాండ్ అనేటువంటి తీసుకుని సమ్ రోడ్ వేస్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసామని చెప్పుకుందామండి టోటల్ రియల్ ఎస్టేట్ లో. సో బేసికల్ టోటల్ రియల్ ఎస్టేట్ అంతటిని కూడా మనం ఏం చేస్తామంటే ప్లాట్స్ కింద స్ప్లిట్ చేసుకుంటామండి. లైక్ ప్లాట్ 1, ప్లాట్ 2, ప్లాట్ 3 ఈ ప్లాట్స్ అన్ని కూడా మనం డిఫరెంట్ గా సేల్ చేస్తూ కూడా ఉంటాం. సో రియల్ ఎస్టేట్ లో యాక్చువల్లీ సో ఇక్కడ మీకు చెక్ చేస్తేనండి ఒక్కొక్క ప్లాట్ కి కూడా మీకు గ్యాప్ అయితే ఉంది, దేనికి కూడా మీకు ఇంటర్ కనెక్టివిటీ అనేటువంటిది లేదండి. సో అన్ని కూడా మీకు సెపరేట్ గా ఐసోలేట్ అయ్యాను, ఒకదానికి మీకు ఎక్కడ సంబంధం లేదు, ఎక్కడ కనెక్షన్ అనేటువంటిది కూడా లేదు. అన్ని ప్లాట్స్ కూడా మనకి సెపరేట్ గా ఉన్నాయి. అండ్ దీనికే మనం ఫర్దర్ గా ఏం చేద్దాం అంటేనండి వన్ ఆఫ్ ద ప్లాట్స్ ని మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం. సో అన్ని ప్లాట్స్ చూడడానికి కుదరదు కాబట్టి వన్ ఆఫ్ ద ప్లాట్ ని జూమ్ ఇన్ చేసి ఎగ్జాక్ట్ గా మనకు ఆ ప్లాట్ లో ఏముంది అనేటువంటి చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ 1 మనం జూమ్ ఇన్ చేస్తున్నామండి. సో ప్లాట్ 1 చెక్ చేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో మనం ప్లాట్ 1 లో ఏం చేస్తామంటే చుట్టూ కూడా ఒక అవుటర్ వాల్ అనేటువంటిది బిల్డ్ చేసుకున్నాం ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఒక సెక్యూరిటీ వాల్ బిల్డ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ సెక్యూరిటీ వాల్ అయితే బిల్డ్ చేసాం కానండి, మరి ఇప్పుడు మనం సెక్యూరిటీ వాల్ దాటి లోపలికి వెళ్ళాలంటే మనకు టోటలీ కూడా క్లోజ్డ్ ఉందండి, ఎక్కడ మనకు ఓపెన్ అనేటువంటిది లేదు. సో కాబట్టి ఎవరైనా సమ్ లోపలికి వెళ్ళాలి అంటే ఇక్కడ సమ్ ఎంట్రీ అనేటువంటిది కావాలి కాబట్టి ఫస్ట్ ఏం చేస్తామనంటే ఒక ఎంట్రీ గేట్ అనేటువంటిది తీసుకుంటామండి. సో ఎవరైనా బయటకు వెళ్ళాలన్నా లోపలికి రావాలి అన్నా మనకి ఏమవుతుంది అంటే ఎంట్రీ గేట్ యూస్ చేసుకుని బయటకు వెళ్ళడం లోపలికి రావడం అనేటువంటి జరుగుతుంది.
సో దెన్ ఎవరైనా ఎంత ప్లాట్ అయినా ఎంత ల్యాండ్ అయినా తీసుకున్నా అంత ల్యాండ్ అంతట్లో ఎవరు కూడా ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేయరండి. ఎంతో కొంత స్పేస్ అనేటువంటిది వాళ్ళు ఫ్రీ స్పేస్ కోసమో లేకపోతే సమ్ పార్కింగ్ కోసమో లేకపోతే సమ్ గార్డెనింగ్ కోసమో దేనికో దానికి ఫ్రీ స్పేస్ అయితే కొంచెమైనా వదులుకుంటారు. సేమ్ అట్లనే మనకి ఈ ఉన్నటువంటి ప్లాట్ అంతట్లో కూడా ఏం చేస్తారు అని అంటే మొత్తం ఇదంతా కూడా హౌస్ కోసం యూజ్ చేసేటువంటి హౌస్ కన్స్ట్రక్షన్ కోసం యూజ్ చేసేటువంటి ల్యాండ్ అనుకుందాం. అండ్ పక్కన ఉన్నదంతా కూడా ఫ్రీ స్పేస్ అయితే వదిలేశారండి. సో ఎంటైర్ ఈ హౌస్ కోసం పెట్టినటువంటి ల్యాండ్ అంతట్లో ఎవరు కూడా సింగిల్ రూమ్ ఒకటే కాదు కదండి బిల్డ్ చేసేది. అందులో రూమ్స్ కింద స్ప్లిట్ చేసుకుని మల్టిపుల్ రూమ్స్ అనేటువంటి బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా రూమ్స్ కింద స్ప్లిట్ చేసుకున్నాను. దెన్ ఇక్కడ మనకి బెడ్రూమ్ అని లేకపోతే కిచెన్ అని లివింగ్ ఏరియా అని ఇట్లా డిఫరెంట్ రూమ్స్ అయితే ఉన్నాయి. అగైన్ ఈ రూమ్స్ అన్నిట్లో మీరు చెక్ చేస్తానండి మీకు ఎక్కడ కూడా డోర్స్ అనేవి కనిపించట్లే. అంటే మనం లోపలికి వెళ్ళాలి బయటికి రావాలి. సో కాబట్టి డోర్స్ ఆర్ మ్యాండేటరీ. సో వీటికి అగైన్ మనం డోర్స్ అనేటువంటిది యాడ్ చేద్దాం. సో ఫైనల్లీ కూడా డోర్స్ యాడ్ చేస్తాం. వీడి ఒక హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. దానికి డోర్స్ వచ్చాయి, గేట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ గేట్ లోపలికి వెళ్ళాలి అంటేనండి సో బేసికలీ ఎవరైనా సరే మనం లాక్ చేసే వెళ్తాం కదండి. డోర్స్ అనేవి ఉన్నాయి అంటే వీటికి లాక్ చేస్తాం. సో లాక్ చేసినప్పుడు ఈ లాక్ ఎవరికి ఓపెన్ అవుతుందండి? ఎవరైతే ఓనర్ ఉంటాడో ఓనర్ దగ్గర కీ ఉంటుంది కాబట్టి ఆ కీ తోటి ఓనర్ ఏం చేస్తాడంటే మొత్తం మెయిన్ ఎంట్రీ గేట్ లాక్ తీసుకుంటాడు, లేకపోతే మెయిన్ డోర్ లాక్ తీసుకుంటాడు. దెన్ దానివల్ల ఓనర్ అనేవాడు లోపలికి వెళ్తాడు. కానీ ఇప్పుడు ఈ కీ అనేటువంటిది లేకపోతే ఈవెన్ బయట వాళ్ళు కూడా బ్రేక్ చేసి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇన్ జనరిక్ గా చేస్తే కనుక ఎవరైతే కీ ఉంటుందో వాళ్ళు మాత్రమే స్పెసిఫిక్ గా లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. బట్ సమ్ కైండ్ ఆఫ్ రాబరీ కానీ సమ్ కైండ్ ఆఫ్ హ్యాకింగ్ అనేటువంటిది ఉన్నా వాళ్ళు అక్కడ ఎక్స్ప్లిసిట్ గా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేటువంటి పాసిబిలిటీ కూడా ఉంటుంది, రైట్? కానీ లెజిటిమేట్ గా చూస్తే మాత్రం ఎవరి దగ్గర అయితే కీ అనేటువంటిది ఉంటుందో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్తారండి, రైట్? ఇక్కడ ఓనర్ అనేవాడు లోపలికి వెళ్ళాడు, బాగానే ఉంది. ఇప్పుడు బయట నుంచి ఇంకెవరైనా లోపలికి రావాలంటేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓనర్ కి సంబంధించి నైబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నైబర్స్ అనే వాళ్ళు లోపలికి రావాలి అంటే ఫస్ట్ వీళ్ళు ఎంట్రీ గేట్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ఓనర్ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు లోపలికి రావాలంటే లోపలికి పిలుస్తాడు, లేదంటే బయట వాళ్ళని అక్కడే స్టాప్ చేసి అక్కడి నుంచే వెళ్ళిపోమంటాడు. లేకపోతే లోపల నుంచి గేట్ దాకా పిలిచి ఇక్కడ డోర్ దాకా తీసుకొస్తాడు, ఇక్కడే మాట్లాడితే ఇక్కడే బయటికి పంపించేస్తాడు. లేదు ఓకే ఇంకా క్లోజ్ రిలేషన్షిప్ అనుకుంటే ఇంకా నైబర్స్ ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్లేస్ లో కూడా వీళ్ళు మాట్లాడుకుని సో దాన్ని ఇక్కడ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతారు. అంతే తప్ప లివింగ్ ఏరియా వరకు ఎవరైనా వస్తారే తప్ప లివింగ్ ఏరియా నుంచి కిచెన్ కి రావడం కానీ లేకపోతే బెడ్రూమ్ కి వెళ్ళడం కానీ వేరే రూమ్స్ కి వెళ్ళడం కానీ ఎవరు కూడా బేసికలీ చేయరండి. అన్లెస్ ఎక్స్ప్లిసిట్ గా మీరు ఓనర్ వాళ్ళని స్పెసిఫిక్ గా తీసుకువెళ్ళి నార్మలీ మన ఇండియన్ కల్చర్ లో ఏంటి అని అంటే ఎవరైనా కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు ఎవరైనా తీసుకు లోపలికి వెళ్ళి చూపిస్తూ కూడా ఉంటారండి. నేను ఇంత బాగా కట్టుకున్నాను అని చెప్పేసి చూపించడానికి. సేమ్ అట్లా తీసుకువెళ్ళొచ్చామో కానీ విత్ పర్మిషన్ ఆఫ్ ద ఓనర్. బట్ డైరెక్ట్ గా అయితే మాత్రం ఎవరు కూడా లోపలికి వెళ్ళేటువంటి పాసిబిలిటీ అయితే ఉండదన్నమాట. సో బేసికలీ ఇదే కాన్సెప్ట్ అండి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ని ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో కనుక చెప్పుకుంటే మనం ఒకసారి విపిసి అండ్ ఏడబ్ల్యూఎస్ టెర్మినాలజీస్ దీన్ని సింపుల్ గా చేంజ్ చేద్దామండి. సో అప్పుడు ఇక్కడ ఏవైతే కాంపోనెంట్స్ మనం డిస్కస్ చేస్తామో ఈ కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఏడబ్ల్యూఎస్ లో కన్వర్ట్ చేసినప్పుడు మీకు అప్పుడు విపిసి కాన్సెప్ట్ అనేటువంటి చాలా ఈజీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఏం చెక్ చేసామండి, ప్లాట్స్ అన్ని కూడా చెక్ చేసాం. సో ప్లాట్స్ కి ఫస్ట్ అవుటర్ లేయర్ ఉంది కదా. సో ఫస్ట్ ఒక మనకి ల్యాండ్ అనేటువంటిది ఉంది, రియల్ ఎస్టేట్ కైండ్ ఆఫ్ ల్యాండ్ అనేటువంటి తీసుకున్నాం. సో మొత్తం ఈ ఎంటైర్ వెంచర్ అంతండి కూడా మనం ఏమని కాల్ చేయొచ్చు అంటే ఏడబ్ల్యూఎస్ రీజియన్ అని కాల్ చేసుకోవచ్చు అండి. సో ఇన్ అవర్ ఎగ్జాంపుల్ మనం ముంబై రీజన్ అనుకుందాం, లేకపోతే హైదరాబాద్ రీజన్ అనుకోండి, నార్త్ విజయనగరం రీజన్ అయినా అనుకోండి, ఏదో ఒక రీజన్ అనుకోండి. మీకు ఒక్క రీజియన్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ అన్ని కూడా ఏంటంటేనండి ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి మీకు ఒక్కొక్క విపిసి అండి, ఒక్కొక్క విపిసి అనుకుందాం. మీరు చూస్తే ఒక్కొక్క ప్లాట్ కి ఎట్లానైతే ఎటువంటి సంబంధం కూడా లేదో, ఎట్లానైతే ఎవ్రీ ప్లాట్ కూడా మీకు ఐసోలేట్ అయ్యిందో ఇక్కడ కూడా మీకు ఎవ్రీ విపిసి అనేటువంటిది ఐసోలేట్ అయి ఉంటుందండి. ఈ విపిసి 1 వచ్చి మీది కావచ్చు, వేరొకరిది కావచ్చు. ఇది మీ విపిసి అయితే ఇది మీకు వేరొకరి విపిసి కావచ్చు అండి. అట్లా డిఫరెంట్ విపిసిస్ డిఫరెంట్ నెట్వర్క్స్ అన్ని కూడా సేమ్ రీజియన్ లో ఉంటాయి. కానీ సేమ్ రీజన్ లో ఉన్నప్పటికీ కూడా ఒక విపిసికి వేరొక విపిసికి కూడా ఎటువంటి సంబంధం లేదండి. కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి కనెక్షన్ కూడా మీకు కనిపించడం లేదండి. సేమ్ విపిసిలో కూడా మీకు ఎటువంటి కనెక్షన్స్ ఉండవు. మీ విపిసిలో ఉన్నవి మాత్రం మీకు మాత్రమే కనెక్ట్ అవుతాయి తప్ప వేరొకరికి కనెక్ట్ అవ్వండి. అన్లెస్ మీరు ఎక్స్ప్లిసిట్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విపిసి 1 ప్లాట్ 1 ప్లాట్ 2 తీసుకుంటారండి. ఇవి రెండు కూడా ఒకరికే సంబంధించిన ఇల్లు అనుకోండి. వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఇక్కడ ఒక గేట్ వే లాంటిది పెట్టుకుంటారు. లైక్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ అనేటువంటి బ్రేక్ చేసి దాన్ని ఇక్కడ ఒక గేట్ వే లాంటిది పెట్టుకుంటారు. సో ఇటు నుంచి ఇటు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సేమ్ నెట్వర్కింగ్ లో కూడా మీకు ఏదైనా రెండు విపిసిస్ కూడా మీకు సంబంధించినవి అయ్యి రెండింటి మధ్య కూడా మీరు ఎక్స్ప్లిసిట్ గా కమ్యూనికేషన్ మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని అంటే దెన్ దా పాసిబిలిటీ కూడా ఉంది. సో దానిని మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో ఏమని పిలుస్తామంటేనండి పీరింగ్ అనేటువంటి కాన్సెప్ట్ లోనైతే పిలుస్తామండి. సో అప్పుడు పీరింగ్ అనేటువంటి చేస్తే విపిసి 1 టు విపిసి 2 ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ కనెక్షన్ నుంచి కూడా మీరు కమ్యూనికేషన్ అయితే చేసుకోగలుగుతారు. ఎప్పుడంటే ఎక్స్ప్లిసిట్ గా మీరు యాడ్ చేసుకోవాలి అనుకున్నాం. బట్ బై డిఫాల్ట్ చెక్ చేస్తే కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఉంటుంది. ఒకదానికి ఎటువంటి సంబంధము కూడా ఉండదు. సో అట్లా మనకి ప్లాట్స్ అన్ని కూడా ఉన్నాయి. దెన్ ఒక ప్లాట్ ని మనం జూమింగ్ చేసినట్టే విపిసిని కూడా జూమింగ్ చేసి చెక్ చేస్తానండి.
మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటండి, టోటల్ ఇక్కడ మనకి చూస్తే VPC1 అనేటువంటిది కనిపిస్తుందండి. ఈ అవుటర్ వాల్ ఏదైతే ఉందో ఈ అవుటర్ వాల్ కనుక మనం చెక్ చేస్తే సో దట్ ఈస్ VPC1 మనకి. సో బేసికలీ అండ్ దెన్ ఇక్కడ ఎంట్రీ గేట్ ఏదైతే ఉందో ఎంట్రీ గేట్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ గేట్వే అండి. మీకు VPC లోపలికి మీరు రావాలి అనుకుంటే మీకు ఇక్కడ ఎంట్రీ గేట్ కాదు, ఎంట్రీ గేట్ లాంటిది మనకి ఇంటర్నెట్ గేట్వే ఉంది. మీరు ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది అటాచ్ చేయకపోతే మీరు AWS లో క్రియేట్ చేసినటువంటి నెట్వర్కింగ్ కి మీరు లోపలికి రాలేరండి. అసలు మీకే కాదు ఎవరికి కూడా ఎంట్రీ ఉండదండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే దెన్ అప్పుడు మీకు ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది పెడతారు. అప్పుడు ఎవరైనా సరే బయట నుంచి లోపలికి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. మెయిన్ గా మనం లోపల ఎంటైర్ సెక్యూరిటీ వాళ్ళకి ఒక ఎంట్రీ గేట్ అనేటువంటిది ఎట్లా పెట్టుకున్నాం సేమ్ ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేటువంటి మెయిన్ గేట్ లాగా మీకు హెల్ప్ అవుతుందండి. ఈ గేట్ అనేటువంటిది ఉంటే తప్ప మీరు VPC లోపలికి రాలేరు. సో కాబట్టి ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది మీకు కీ కాంపోనెంట్ కింద చెప్పుకోవచ్చండి ఒక VPCకి, ఒక నెట్వర్కింగ్. ఆల్రైట్, ఇంకా మీకు ఇందులో చెక్ చేస్తానండి. మనకి రూమ్స్ కింద స్ప్లిట్ చేసుకున్నామండి. రూమ్స్ కింద స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఇవేంటి అంటే నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో సబ్ నెట్వర్కింగ్ అవుతుందండి. సో సబ్ నెట్వర్కింగ్ కాబట్టి ఈ నెట్వర్కింగ్ లో సబ్ నెట్ 1, సబ్ నెట్వర్క్ 2, సబ్ నెట్వర్క్ 3, సబ్ నెట్వర్క్ 4, సబ్ నెట్వర్క్ 5. సో టోటల్ ఇట్లా మనకైతే ఇన్ని సబ్ నెట్వర్క్స్ అయితే కనిపిస్తాయి. అగైన్ ఈ సబ్ నెట్వర్క్స్ లో నేను ఒక స్పెసిఫిక్ కోడ్ అనేటువంటి యాడ్ చేస్తున్నానండి. సో ప్రైవేట్ 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 పబ్లిక్ సబ్నెట్. ఎందుకు నేను ఇది యాడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు లివింగ్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, లివింగ్ ఏరియాకి నైబర్స్ ఎవరైనా సరే లోపలికి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందండి. సో కానీ మీకు ఇట్లా ప్రైవేట్ గా ఉండేటువంటి రూమ్స్ ఏవైతే ఉన్నాయో బెడ్రూమ్స్కి ఎవరు కూడా రారు కదండి. సో అందు గురించి నేను ఏం చేస్తున్నానంటే వాటిని ప్రైవేట్ సబ్నెట్స్ కింద నేను ఎగ్జాంపుల్ కింద అయితే తీసుకున్నాను. అండ్ పబ్లిక్ సబ్నెట్ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే యాక్సెస్ చేయగలుగుతారో వాళ్ళందరినీ కూడా నేను పబ్లిక్ సబ్నెట్ కింద అయితే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి. సో సేమ్ అట్లనే మీరు ఇక్కడ చెక్ చేస్తే సబ్నెట్స్కి ఎక్కడ కూడా మనకి డోర్స్ కనిపించడం లేదండి. సో డోర్స్ అనేవి లేకుండా మనం లోపలికి వెళ్ళలేం కదండి. సో ఇక్కడ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో మీకు డోర్స్ అనేవి ఏంటి అని అంటే రౌటర్స్ అండి. సో ఇక్కడ రౌటర్స్ లో ఏం చెప్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం అనుకోండి. లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నప్పుడు మనం ఏదైనా ఒక సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఆ సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మనకి ఒక రోడ్ లో వెళ్తున్నప్పుడు అండి ఒక 2 డిఫరెంట్ వేస్ కనిపించినాయి అనుకోండి. ఈ 2 డిఫరెంట్ వేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వెళ్తే మీరు హైదరాబాద్ కి వెళ్తారు అండ్ ఇటు వెళ్తే మీరు ముంబైకి వెళ్తారండి. సో ఇప్పుడు మీరు ముంబై డెస్టినేషన్ అయితే కనుక మీరు ఈ రూట్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ ఒక బోర్డు అనేటువంటిది కనిపిస్తుంది. సో ముంబై ఈ డైరెక్షన్ లో వెళ్ళాలి, హైదరాబాద్ వచ్చి ఈ డైరెక్షన్ లో వెళ్ళాలని చెప్పి సమ్ బోర్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో సేమ్ ఇట్లా మీకు రౌటర్స్ ఏంటంటేనండి సో వచ్చేటువంటి నెట్వర్కింగ్ లో వచ్చేటువంటి రిక్వెస్ట్ ఏ రూట్ లో వెళ్ళాలి ఆ రూట్ అనేది మీరు ఎక్కడ మెన్షన్ చేస్తారంటే ఈ రౌట్ టేబుల్స్ లో మెన్షన్ చేస్తారండి. ఆ రూట్ అనేటువంటిది లేకపోతే ఆ నెట్వర్కింగ్ కాల్ కి వచ్చేసి మీకు ఎంట్రీ అనేటువంటిది ఉండదండి. సో కాబట్టి ఆ ఎంట్రీ ఉండాలి అంటే మీరు రౌట్ టేబుల్లో రౌట్ అనేటువంటిది యాడ్ చేయాలి. సో అందు గురించి మనకి ఇక్కడ రౌటర్స్ అనేవి ఇంపార్టెంట్. రౌటర్స్ అనేటువంటిది మనకి డోర్స్ లాగా ఉపయోగపడుతుంది అండి. జస్ట్ వే అనేటువంటి చూపించడానికి మనకి రౌటర్స్ అనేటువంటిది మనకి ఇక్కడ వర్కౌట్ అవుతూ కూడా ఉంటుందండి. ఓకే, బాగానే ఉంది. మరి బయట నుంచి ఎవరైనా మనకు లోపలికి రావాలి అంటేనండి మనకి ఇక్కడ చెక్ చేస్తే ఓనర్ అనేటువంటి వాడు ఉన్నాడండి. సేమ్ ఇక్కడ ఓనర్ లాంటి వాడు మనకి ఎవరు ఉంటారు అని అంటే బ్యాషన్ హోస్ట్ ఆర్ ద జంప్ బాక్స్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ బేసికలీ ఎవరైనా బయట నుంచి లోపలికి వెళ్ళాలి అని అంటే ఓనర్ సపోర్ట్ తీసుకుని లోపలికి ఎట్లా అయితే వస్తున్నారో ఇట్లా నెట్వర్కింగ్ లో కూడానండి బయట నుంచి ఎవరైనా లోపలికి కనెక్ట్ అవ్వాలి అని అంటే మనకి బ్యాషన్ హోస్ట్ లాంటిది తీసుకుని మనకి కనెక్ట్ అవ్వచ్చు అండి. బేసికలీ బ్యాషన్ హోస్ట్ దేనికి యూజ్ చేస్తారనంటే ఇక్కడ నుంచి లోపలికి పబ్లిక్ సబ్నెట్ వరకు ఎవరైనా వెళ్ళొచ్చండి, పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి కూడా మీరు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నటువంటి సర్వర్స్ కి మీరు కనెక్ట్ అవ్వాలనుకోండి మీకు అప్పుడు ఎంట్రీ అనేటువంటిది ఉండదండి. మీరు అప్పుడు ఎట్లా వెళ్ళాలి అని అంటే ఎవరైతే నైబర్స్ ఇక్కడ లోపల వరకు వస్తారో ఈ నైబర్స్ వచ్చిన తర్వాత అండి వీళ్ళు ఇక్కడి నుంచి కూడా ఈ పక్కన ఉన్నటువంటి రూమ్స్ కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది, పాసిబిలిటీ ఉంది. కానీ ప్రైవసీ గురించి వాళ్ళు లోపలికి వెళ్ళరు. సో సేమ్ అట్లానేనండి ఎవరైనా ఒకసారి నెట్వర్కింగ్ లో రిక్వెస్ట్ అనేటువంటి లోపలికి ఇక్కడ పబ్లిక్ సబ్నెట్ వరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ప్రైవేట్ సబ్నెట్ కి వెళ్ళొచ్చు అండి, వేరే సబ్నెట్స్ కూడా కమ్యూనికేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే బై డిఫాల్ట్ మీకు ఏవైతే రౌటర్స్ ఉంటాయో విత్ ఇన్ ఎంటైర్ VPCలో ఫుల్ గా కమ్యూనికేట్ అయ్యేటువంటి పర్మిషన్స్ బై డిఫాల్ట్ గా ఉంటుందండి. బై డిఫాల్ట్ గా కాదు, అది కంప్లీట్ గా ఉంటుంది, వాటిని మనం అయితే రిమూవ్ చేయలేమండి. సో కాబట్టి ఎవరైనా ఇప్పుడు డైరెక్ట్ గా ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్నటువంటి సర్వర్స్ కి మీరు కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ గా మీరు కనెక్ట్ అవ్వలేరండి. మీకు ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు ప్రాక్సీ అనేటువంటిది ఒక పబ్లిక్ సబ్నెట్ లో పెట్టుకుంటారు. ఈ ప్రాక్సీ ద్వారా ఏం చేస్తారంటే బయట నుంచి మీరు లోపలికి వచ్చి కనెక్ట్ అవుతారండి. సో ఇక్కడికి వచ్చి దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సబ్నెట్స్ కి ఆర్ వేరే చోట ఉన్నటువంటి ప్రైవేట్ సబ్నెట్స్ కి ఇట్లా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మెయిన్ ఎంట్రీ లాగా ఏం ఉపయోగపడుతుంది అంటే ఈ ప్రాక్సీ అనేటువంటిది మీకు మెయిన్ ఎంట్రీ కింద అయితే ఉపయోగపడుతుందండి.
సో ఇట్లా మనకు VPCలో ఇన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే ఉంటాయండి. దీన్ని మీరు సింపుల్గా ఒక హౌసింగ్ ఎగ్జాంపుల్కి రిలేట్ చేసుకుంటే రియల్ టైంలో మీరు వర్క్ చేస్తున్న ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్లో కానీ ఆర్ మీరు ఎక్కడైనా ప్రిపేర్ అవుతున్నా సరే మీకు ఇది క్లియర్గా కూడా గుర్తుంటుంది. మెయిన్గా VPCలో ఇంటర్నెట్ గేట్వే ఉండాలి లోపలికి వెళ్ళడానికి, దెన్ సబ్ నెట్వర్క్స్ ఉంటాయి. ఈచ్ నెట్వర్క్లోకి వెళ్ళడానికి మనకు రౌట్స్ అనేవి ఉండాలి. అగైన్ ఈ రౌట్ టేబుల్స్ వచ్చేసి ఒక్కొక్క సబ్నెట్ కి కూడా ఒక్కొక్క రౌట్ టేబుల్ మీరు పెట్టుకోవచ్చు అండి. లేకపోతే కొన్ని గ్రూప్ ఆఫ్ సబ్నెట్స్ కి ఒక్కొక్క రౌట్ టేబుల్ పెట్టుకోవచ్చు, లేకపోతే అన్ని సబ్నెట్స్ కి కలిపి ఒకే రౌట్ టేబుల్ పెట్టుకోవచ్చు. సో అట్లా కూడా పాసిబిలిటీ ఉంది. బట్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటేనండి, మీకు ప్రైవేట్ సబ్నెట్ కి ఒక రౌట్ టేబుల్ పెట్టుకుంటారు, పబ్లిక్ సబ్నెట్ కి ఒక రౌట్ టేబుల్ అనేటువంటి పెట్టుకుంటారు. అగైన్ నేను ఇక్కడ ప్రైవేటా పబ్లిక్ అని నేను ఎట్లా డిఫైన్ చేస్తున్నాను అని అంటేనండి, మీకు ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది కనిపిస్తుందండి. ఎక్కడ కూడా మనకి నెట్వర్కింగ్ లోనండి ప్రైవేట్ సబ్నెట్ డైరెక్ట్ గా క్రియేట్ చేయడం, పబ్లిక్ సబ్నెట్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేయడం ఇటువంటి కాన్సెప్ట్ ఏమీ కూడా ఉండదు. నెట్వర్కింగ్ లో ఎప్పుడు కూడా మీకు సబ్నెట్స్ మాత్రమే మీరు క్రియేట్ చేస్తారండి. సబ్నెట్స్ మాత్రమే మీరు క్రియేట్ చేయగలరు. అది పబ్లికా ప్రైవేటా అనేటువంటి మీకు ఎట్లా డిఫైన్ అవుతుంది అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే ఉంది చూసారా, ఇంటర్నెట్ గేట్వే ఉంది, ఓకే బానే ఉంది. ఇక్కడ మీకు రౌటర్స్ అనేవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేకి సంబంధించిన రౌట్ మీకు ఏ రౌట్ టేబుల్లో అటాచ్ అవుతుందో ఆ రౌట్ టేబుల్ అటాచ్ అయి ఉన్న సబ్నెట్ మీకు పబ్లిక్ సబ్నెట్ అవుతుందండి. ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అవని రౌటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రౌటర్స్ అటాచ్ అయి ఉన్న సబ్నెట్స్ అన్ని కూడా మీకు ప్రైవేట్ సబ్నెట్స్ అవుతాయండి. సో అట్లా మీకు ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యి ఉంటే పబ్లిక్ సబ్నెట్ అవుతుంది. ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యి లేకపోతే మీకు ప్రైవేట్ సబ్నెట్ అవుతుంది. సో ఇది మీకు ఎక్కడ డిఫైన్ అవుతుంది అంటే రౌటర్స్ లో రౌట్ టేబుల్స్ లో మనకి డిఫైన్ అవుతూ కూడా ఉంటుంది. సో మీరు ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. సో పబ్లిక్ సబ్నెట్ అంటే ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యి ఉంటుంది, ప్రైవేట్ సబ్నెట్ అంటే ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయ్యి ఉంటుంది. ఒకే ఒక సింపుల్ డిఫరెన్స్ అనమాట. సో అట్లా మీకు పబ్లిక్ కి ప్రైవేట్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో సేమ్ ఇదే ఎగ్జాంపుల్ అంటే మనకి రియల్ టైంలో చూసుకుంటే కనుక 3 టైర్ ఆర్కిటెక్చర్స్, 2 టైర్ ఆర్కిటెక్చర్స్ ఇవి ఎక్కువగా కూడా మీరు వినేటువంటి వర్డ్స్ అండి. ఇన్ జనరిక్ గా కూడా ఎవరు ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి అన్నా సో 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, 2 టైర్ ఆర్కిటెక్చర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఆర్ మోనోలిథిక్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి, లేకపోతే మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్స్, సర్వర్లెస్ ఆర్కిటెక్చర్స్, ఇట్లా మీకు చాలా ఆర్కిటెక్చర్స్ అయితే కనిపిస్తాయి. బట్ మోస్ట్ ఫేమస్ అండ్ మనకు కూడా తెలిసినటువంటి ఆర్కిటెక్చర్ ఏంటి అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్స్, 2 టైర్ ఆర్కిటెక్చర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబ్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకుందామండి. సో యూట్యూబ్ అనేటువంటి ఒక అప్లికేషన్ తీసుకుంటే మీకు ఇక్కడ మోస్ట్ పాసిబుల్ గా ఉండేటువంటి అంటే మీకు కనిపించేది ఏంటండి, సో youtube.com అనేటువంటిది ఓపెన్ చేసిన మీకు ఒక వెబ్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. ఓకే, సో ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతున్నప్పుడు మీకు ఇక్కడ ఈ వెబ్ పేజ్ లో లోపల థంబ్నెయిల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి, లేకపోతే యూట్యూబ్ రిలేటెడ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. అంటే ఇది మీకు సంథింగ్ ఏదో చూపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమని కాల్ చేయొచ్చండి, సమ్ ఫ్రంట్ ఎండ్ అని కాల్ చేసుకోవచ్చు కదా. సో అందు గురించి మనం ఇది ఏమంటాం అంటే 3 టైర్ ఆర్కిటెక్చర్ లో వన్ ఆఫ్ ద టైర్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ అని చెప్పేసి మనం కాల్ చేసుకుంటాం. ఓకే, సో ఈ 3 టైర్ ఆర్కిటెక్చర్, 2 టైర్ ఆర్కిటెక్చర్ కూడా మనం VPC పర్స్పెక్టివ్ లో చెక్ చేస్తామండి. సో అందు గురించి మనం ఇది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ యూట్యూబ్ అనేటువంటి తీసుకుంటే మనకి ఏదైతే వెబ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుందో ఈ వెబ్ పేజ్ కి వచ్చేసి మనం ఫ్రంట్ ఎండ్ అని కాల్ చేస్తాం. ఎందుకంటే మనకు కనిపిస్తుంది కదండి ఫ్రంట్ ఫేసింగ్, మనం కనెక్ట్ అవ్వాలి అని అంటే ఈ ఫ్రంట్ ఉన్నటువంటి వెబ్సైట్ కి మాత్రం కనెక్ట్ అవ్వగలమండి. దెన్ మనం ఏదైనా ఇక్కడ వీడియో థంబ్నెయిల్ అనేటువంటిది క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందండి, అక్కడ థంబ్నెయిల్ రిలేటెడ్ గా బ్యాక్ ఎండ్ లోకి అంటే యూట్యూబ్ రిలేటెడ్ డేటా సెంటర్ లోకి ఒక కాల్ అనేటువంటిది వెళ్ళి ఆ కాల్ జరిగి అక్కడ ఉన్నటువంటి డేటాని తీసుకొచ్చి మనకు చూపిస్తుంది. అంటే బేసికలీ ఇది ఒక వీడియో అయితే వీడియోస్ అన్ని కూడా సమ్వేర్ ఎక్కడో సమ్ డేటా సెంటర్ లో స్టోర్ అయి ఉంటుంది కదండి. వీడియో రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఈ వీడియో రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మనకి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ ప్లే అవుతూ కూడా ఉంటుంది. అంటే సమ్వేర్ ఎక్కడో బ్యాక్ ఎండ్ అనేటువంటిది ఉందండి. సో డేటాబేస్ అనేటువంటిది ఉంది. సో కాబట్టి డేటా సెంటర్ లో స్టోర్ అయ్యేటువంటి దాన్ని మనం డేటాబేస్ అని కాల్ చేసుకోవచ్చు అండి. ఆ డేటాబేస్ టైర్ అని మనం కాల్ చేసుకోవచ్చు, ఆర్ ద స్టోరేజ్ టైర్ అని కూడా మనం కాల్ చేసుకోవచ్చు అండి. దెన్ మీకు ఇక్కడ మిడిల్ వేర్ అనేటువంటిది ఒకటి వస్తుంది. మిడిల్ వేర్ చేసేది ఏంటండి, మిడిల్ వేర్ ఆర్ ద అప్లికేషన్ టైర్. అదేం చేస్తుంది అంటే మీరు ఇక్కడ క్లిక్ చేస్తున్నారు, బాగానే ఉంది, ఇక్కడ థంబ్నెయిల్స్ మీద మీరు క్లిక్ చేస్తున్నారు వీడియో పేజ్ ఏమని, మరి క్లిక్ చేస్తున్నప్పుడు అక్కడ సమ్ యాక్షన్ జరుగుతుంది కదండి. ఇక్కడ మీకు డేటా సెంటర్ లో ఉన్నటువంటి వీడియోస్ కి అండ్ మీ బ్రౌజర్ లో ఓపెన్ అయిన సైట్ కి కూడా మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ ఉంది. ఆ ఇంటిగ్రేషన్ ఈస్ కాల్డ్ as మీకు మిడిల్ వేర్ అవుతుందండి. మిడిల్ వేర్ ఆర్ ద అప్లికేషన్ టైర్ అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా టోటల్ గా మీరు చెక్ చేస్తానండి. ఒక యూట్యూబ్ అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఆర్ మిడిల్ వేర్ ఉంటుందండి, దెన్ ద డేటాబేస్ టైర్. ఇవి 3 టైర్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ లో మీకు వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ వేర్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ కి డేటాబేస్ కి మధ్యలో ఒక ఇంటిగ్రేషన్ కింద ఉంటుంది, కనెక్షన్ కింద. దెన్ డేటాబేస్ లో వచ్చేసి యాక్చువల్ గా వీడియోస్ కానీ ఆ వెబ్సైట్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మీకు అక్కడ యాక్చువల్ గా కూడా స్టోర్ అయి ఉంటుంది. ఇట్లా మీకు ఎవ్రీ అప్లికేషన్ కూడా 3 టైర్స్ అనేవి మాక్సిమం ఉంటాయి, కొన్ని వాటికి 2 టైర్స్ ఉంటాయి. అట్లా కూడా మనం డిఫైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితేనండి ఇక్కడ యూట్యూబ్ అనేటువంటి దానికి బ్యాక్ ఎండ్ లో డేటా సెంటర్ లో వీడియోస్ అనేవి ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. మీరు ఈ ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ అవ్వకుండా అంటే యూట్యూబ్ కి సంబంధించిన youtube.com కి మీరు కనెక్ట్ అవ్వకుండా
డైరెక్ట్గా మీరు ఈ వీడియోస్ని మీరు చూడగలరండి. వీడియోస్ని యాక్సెస్ చేసేటువంటి పాసిబిలిటీ మీ దగ్గర ఉంటుందా అని అంటే ఎవరు కూడా అట్లా డైరెక్ట్ వీడియోస్ యాక్సెస్ చేయలేమండి. మనకు ఉన్నటువంటి ఒకటే ఒక వే ఏంటి అని అంటే మీరు ఫ్రంట్ ఎండ్కి రావాలి. ఫ్రంట్ ఎండ్కి వచ్చిన తర్వాత ఫ్రంట్ ఎండ్లో ఉన్నటువంటి మిడిల్ వేర్ యూజ్ చేసుకొని మిడిల్ వేర్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్లో ఉన్న వీడియోస్ని తీసుకొచ్చి ఫ్రంట్ ఎండ్లో ప్లే చేస్తుంది. అంతే తప్ప డైరెక్ట్గా నేను ఈ వీడియో తెచ్చేసుకుంటానంటే ఇక్కడ మనకి యాక్సెస్ అనేటువంటిది ఉండదండి. సేమ్ ఇదే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మన విపిసి కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే మీకు ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ అవుతారు, దెన్ ఫ్రంట్ ఎండ్ వచ్చి బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ వచ్చి డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. అంతేగాని ఎవ్వరు కూడా డైరెక్ట్గా బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వడం కానీ ఆర్ డైరెక్ట్గా వెళ్ళిపోయి డేటాబేస్ కనెక్ట్ అయ్యేటువంటి ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ ఉండదండి. డైరెక్ట్గా మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి వెళితేనే మీకు యాక్సెస్ అనేటువంటిది వస్తుంది. సేమ్ ఇదే మీరు 2 టైర్ ఆర్కిటెక్చర్లో చెక్ చేస్తా ఇక్కడ 2 టైర్ ఆర్కిటెక్చర్లో ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటేనండి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కూడా కలిపి ఉంటాయండి. సో ఇది బేసికల్ దేనికి ఉంటుంది అంటే మీకు PHP బేస్డ్ అప్లికేషన్కి ఆర్ .NET అప్లికేషన్స్కి, JSP జావా సర్వ్లెట్ పేజెస్ అప్లికేషన్స్కి ఇవన్నీ కూడా మీకు ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు కూడా కలిపే ఉంటుందండి, సెపరేట్గా ఉండదండి. సో ఎందుకంటే PHP అనేటువంటిది ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ మీకు HTML కలిపే ఉంటుందండి, ఆ HTML మధ్యలోనే PHP అనేటువంటిది కూడా కలిపి ఉంటుంది. సో అందు గురించి మనం ఏం చెప్తున్నామంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ మిడిల్ వేర్ రెండు కూడా కలిపి ఉంటుంది. అండ్ డేటాబేస్ టైర్ ఒకటి మనకి సెపరేట్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా మీకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంటుంది. ఎవరైనా కనెక్ట్ అవ్వాలి అనుకుంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ బ్యాక్ ఎండ్ సర్వర్కి కనెక్ట్ అవుతారు తప్ప దాన్ని అక్కడి నుంచి డేటాబేస్కి వెళ్తారు. అంతేగాని డైరెక్ట్ ఎవరు కూడా డేటాబేస్ టైర్కి అయితే రారండి, అటువంటి పాసిబిలిటీ రాదు. అట్లా మనం ఎలా కూడా చేయకూడదండి. అట్లా ఎలా చేస్తే మన వెబ్సైట్కి ఇంకెవరు వస్తారండి? సో డైరెక్ట్గా మన డేటా సెంటర్ నుంచి వీడియోస్ అందరూ కూడా వాళ్ళు యాక్సెస్ చేసేసి వాళ్ళు వాటిని వేరే విధంగా యూజ్ చేసుకునేటువంటి ఆప్షన్స్ కూడా ఉంటుందండి. సేమ్ ఇదే 3 టైర్ ఆర్కిటెక్చరు 2 టైర్ ఆర్కిటెక్చరు కూడా మనం విపిసి కాన్సెప్ట్స్లో చెక్ చేస్తానండి. సో విపిసిలో కన్వర్ట్ చేద్దాం. విపిసిలో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది ఏంటండి, బయట నుంచి ఎవరు యాక్సెస్ చేస్తున్నా మీకు ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది యాక్సెస్ కావాలి. ఓన్లీ బ్యాక్ ఎండ్ మిడిల్ వేర్ అంటే డేటాబేస్ బ్యాక్ ఎండ్ ఓన్లీ ఇవి రెండు మాత్రమే బయట నుంచి ఎవరు యాక్సెస్ చేసినా యాక్సెస్ కాకూడదు. మన పబ్లిక్ సబ్నెట్ అనేటువంటి ఏం చెప్పుకున్నామండి, బయట నుంచి ఎవరైనా సరే పబ్లిక్ సబ్నెట్ వరకు రాగలుగుతారు, ఎందుకంటే ఇంటర్నెట్ గేట్వే ద్వారా కనెక్షన్ ఉంది కాబట్టి. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరగాలి అని అంటేనండి ఫ్రంట్ ఎండ్ అనేటువంటిది ఎప్పుడు కూడా మనకి పబ్లిక్ సబ్నెట్ లో మనం క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది మెయిన్ గా కూడా బయట ఉన్నటువంటి యూజర్స్ అందరికీ కూడా యాక్సెస్ అవ్వాలి కదండి. ఎవరికైనా ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటి తీసుకుంటే వితౌట్ ఎనీ అదర్ కనెక్షన్స్ మనకి డైరెక్ట్ గా బ్రౌజర్ లో ఓపెన్ చేసినట్టు ఓపెన్ అయిపోతుంది, అంటే అది అందరికీ అవైలబుల్ ఉంది కదా. సేమ్ అందుకే మనం పబ్లిక్ సబ్నెట్ లో పెట్టాం. మరి బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ అనేటువంటిది ఎవరికి యాక్సెస్ కాకూడదు. సో అందు గురించి మనం ఏం చేస్తామంటేనండి వాటిని తీసుకువెళ్ళి ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టుకుంటాం. రెండు కలిపి సేమ్ ప్రైవేట్ సబ్నెట్ లో పెట్టచ్చు, ఆర్ విడివిడిగా పెట్టుకోవాలనుకున్నా విడివిడిగా పెట్టుకోవచ్చు. యాజ్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఎప్పుడు సెపరేట్ గా పెట్టుకోవడం మంచిదండి. సో అందు గురించి మనం ఇక్కడ సెపరేట్ గా కూడా మీకు అయితే చూపిస్తాం. సో ఎప్పుడైతే రిక్వెస్ట్ మనకి కస్టమర్స్ అనే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ కి చేస్తారో ఫ్రంట్ ఎండ్ వచ్చి మీకు బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవుతుంది, బ్యాక్ ఎండ్ వచ్చి డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. అంతే తప్ప మీకు డైరెక్ట్ గా కూడా వెళ్ళిపోయి నేను బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయిపోతాను అంటే ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న వాటికి మనం డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వలేమండి. ఆప్షన్ అనేటువంటిది మన దగ్గర ఉంది. ఓకేనండి. సో ఇట్లా 2 టైర్ తీసుకున్నా 3 టైర్ తీసుకున్నా మనకి ఈ విధంగానైతే కనిపిస్తూ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మీకు మేబీ ఒక క్వశ్చన్ అనేటువంటిది నేను రైస్ చేస్తాను. మేబీ మీకు క్వశ్చన్ అనేటువంటిది వచ్చిందో లేదో నాకు తెలియదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటేనండి, ఓకే ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్ లో ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తాను. సో ఈ ఫ్రంట్ ఎండ్ లో ఏంటి అంటే నేను ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేటువంటి త్రూ ఇంటర్నెట్ గేట్వే ద్వారా కనెక్షన్ అనేటువంటిది ఇక్కడికి వచ్చింది కాబట్టి నాకు ఇంటర్నెట్ అనేటువంటిది ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇక్కడ ఏదైతే సర్వర్ ఉందో ఈ సర్వర్కి నేను కనెక్ట్ అయ్యానండి. అంటే ఫస్ట్ అసలు యూట్యూబ్ అనేటువంటి దాన్ని హోస్ట్ చేశాడు అని అంటే దాని మీద ఎవరో ఒక అడ్మినిస్ట్రేటర్ కనెక్ట్ అయ్యి అందులో యూట్యూబ్ అనేటువంటి అప్లికేషన్ ఫస్ట్ డిప్లాయ్ చేయాలి కదండి. యూట్యూబ్ అనేటువంటి అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే దాంట్లో సెట్ అయిన కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి కదా. సో అట్లా కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఎవరో ఒక అడ్మినిస్ట్రేటర్ కనెక్ట్ అవ్వాలి కదండి, ఆర్ ద డెవలపర్ అనేవాడు. సో ఇది పబ్లిక్ సబ్నెట్ లో ఉంది కాబట్టి వీడు ఏం చేస్తాడంటే డెవలపర్ అనేవాడు ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇందులో అప్లికేషన్ హోస్ట్ చేస్తాడండి. వాట్సాప్ లాంటి అప్లికేషన్ కానీ యూట్యూబ్ లాంటి అప్లికేషన్ కానీ హోస్ట్ చేస్తాడు. మరి హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఆ అప్లికేషన్ ఎందులో ఉంది, పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, వాటి రిలేటివ్ డిపెండెన్సీస్ అన్ని డౌన్లోడ్ చేయాలి కదండి. ఇప్పుడు ఈ సబ్నెట్ లో మీకు ఇంటర్నెట్ అనేటువంటిది ఉంది కాబట్టి మీరు ఇది డౌన్లోడ్ చేయగలిగారు, ఓకే బాగానే ఉంది. మరి ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్స్ కి చెక్ చేస్తే ప్రైవేట్ సబ్నెట్స్ కి ఇంటర్నెట్ గేట్వే కనెక్టివిటీ లేదు కాబట్టి మీకు ఇంటర్నెట్ అనేటువంటిది లేదు. మరి ఇంటర్నెట్ లేకుండా ఇక్కడ డేటాబేస్ లోకి డేటాబేస్ రిలేటెడ్ డిపెండెన్సీస్ ఎట్లా డౌన్లోడ్ చేశారు, బ్యాక్ అండ్ డిపెండెన్సీస్ ఎట్లా డౌన్లోడ్ చేశారండి. సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ అనేటువంటిది రావాలండి. సో ఈ క్వశ్చన్ అనేటువంటిది వచ్చినప్పుడు మనం ఏం చేయాలండి, మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అని అంటే ఒకటి ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ చేయొచ్చు.
కానీ మీరు ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది మీరు కనెక్ట్ చేశారు అనంటే మీకు ఉన్నటువంటి సెక్యూరిటీ రూల్ అనేటువంటిది బ్రేక్ అయిపోతుంది. ఇంటర్నెట్ గేట్వే తీసుకొచ్చి ఇదే రౌట్ టేబుల్ మీరు కనెక్ట్ చేసేసారనుకోండి, అండ్ ఇక్కడ కూడా ఇదే రౌట్ టేబుల్ ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ చేసేసారంటే మీకేంటంటే అప్పుడు బ్యాక్ ఎండ్ సర్వర్కి ఎవరైనా కనెక్ట్ అయిపోతారు, డేటాబేస్ కూడా ఎవరైనా కనెక్ట్ అయిపోతారండి. ఎందుకంటే ఇంటర్నెట్ గేట్వే 2 వే కనెక్షన్ అండి. ఇది లోపలికి కనెక్ట్ చేసుకోవచ్చు, బయటికి కనెక్షన్ చేసుకోవచ్చు. అంటే లోపల సర్వర్స్ బయటికి కనెక్ట్ అవ్వాలన్నా, బయట వాళ్ళు లోపలికి రావాలన్నా 2 కనెక్షన్స్ కూడా మనకి ఇంటర్నెట్ గేట్వే అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయడానికి మనకు వచ్చినటువంటి న్యూ డివైస్ ఏంటంటేనండి నాట్ గేట్వే అనేటువంటి ఒక కొత్త డివైస్ వచ్చి మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. సో నాట్ గేట్వే ఏం చేస్తుంది అంటే చూస్తే మీకు ఇది కూడా గేట్వే, ఇది కూడా మీకు గేట్వే, ఇంటర్నెట్ గేట్వే, నాట్ గేట్వే, రెండు కూడా గేట్వేస్. కానీ రెండింటి మధ్య ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటేనండి ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి ఇది బయట నుంచి ఎవరైనా కనెక్ట్ అవ్వాలన్నా లోపలికి కనెక్ట్ అవ్వచ్చు, ఆ లోపల ఉన్న సర్వర్ బయటికి రావాలి అన్నా కనెక్షన్ తోటి ఇంటర్నెట్కి రావాలి అన్నా 2 వేస్లో పాసిబిలిటీ ఉంటుంది. కానీ నాట్ గేట్వే ఏంటి అనంటే ఇది ఓన్లీ లోపల సర్వర్ మీ బయటికి రావాలి అంటేనే మాత్రమే ఇది అలౌ చేస్తుందండి. అంతేగాని బయట నుంచి ఎవరో వచ్చేసి నేను నాట్ గేట్వే ద్వారా లోపలికి కనెక్ట్ అవుతాను అంటే ఈ కనెక్షన్ అలౌ చేయదండి. నాట్ గేట్వే ఏంటి అనంటే ఇది మీకు సెక్యూరిటీ కోసం ఓన్లీ లోపల ఉన్నటువంటి బ్యాక్ ఎండ్ సర్వర్ కానీ ఆ డేటాబేస్ సర్వర్ కానీ మీకు ఏవైనా సమ్ కైండ్ ఆఫ్ ప్యాచెస్ డౌన్లోడ్ చేసుకోవడానికి, ఓఎస్ రిలేటెడ్ అప్డేట్స్ చేసుకోవడానికి, ఆ డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్నెట్కి రావాల్సినటువంటి ఒక డివైస్ అండి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేశాను. ఇది ఓన్లీ 1 వే కనెక్షన్. లోపల నుంచి మీరు బయటకు రాగలుగుతారు తప్ప బయట నుంచి ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళలేరండి. ఇట్లా మనం సెక్యూరిటీ రూల్ ని బ్రేక్ చేయట్లేదు, స్టిల్ మనం మన సర్వర్స్ కి ఇంటర్నెట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తామండి వయా ద నాట్ గేట్వే. అయితే నాట్ గేట్వే గురించి మీకు వచ్చేటువంటి ఇంటర్వ్యూస్ పర్స్పెక్టివ్ వచ్చేటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటేనండి ఆ రియల్ టైమ్ సిచ్యువేషన్స్ లో నేను ఇక్కడ నాట్ గేట్వే అనేది తీసుకొచ్చి నేను పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ చేశాను. ఎందుకు నేను పబ్లిక్ సబ్నెట్ లో లాంచ్ చేశాను అనేటువంటి క్వశ్చన్ కూడా మీకు రావాలి. ఎందుకు రావాలి అంటేనండి ఇక్కడ మీకు నాట్ గేట్వే తోటి ఇంటర్నెట్ కి మీకు బయటకు వస్తున్నారు. అంటే ఫస్ట్ అసలు నాట్ గేట్వేలో ఇంటర్నెట్ ఉండాలి కదండి. నాట్ గేట్వేలో ఇంటర్నెట్ లేకుండా మీరు బయటకు ఎట్లా వస్తారు, రాలేరు. కాబట్టి ఫస్ట్ మనం నాట్ గేట్వే అనేటువంటిది ఎక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాం అంటే పబ్లిక్ సబ్నెట్ లో కాన్ఫిగర్ చేస్తాం. సో పబ్లిక్ సబ్నెట్ లో మీకు ఆల్రెడీ ఇంటర్నెట్ గేట్వే ద్వారా మీకు ఇంటర్నెట్ వస్తుంది అనమాట. సో అట్లా ఈ నాట్ గేట్వేకి ఏమవుతుందంటే నాట్ గేట్వే కూడా ఇంటర్నెట్ కావాలి. సో ఇప్పుడు ఏమవుతుందండి, ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు సర్వర్స్ నాట్ గేట్వేకి వస్తుంది, నాట్ గేట్వే నుంచి ఇంటర్నెట్ గేట్వేకి వస్తుంది, ఇంటర్నెట్ గేట్వే నుంచి అట్లా మీకు రిక్వెస్ట్ అనేవి బయట కాదు. సో ఆ రీజన్ తోటి మనం ఏం చేయాలంటేనండి నాట్ గేట్వే ఎప్పుడు కూడా పబ్లిక్ లో ఉండాలండి. అసలు ప్రైవేట్ సర్వర్స్ కి మీకు ఇంటర్నెట్ రావాలి అని అంటే ఫస్ట్ నాట్ గేట్వేకి ఇంటర్నెట్ రావాలి. సో కాబట్టి ఫస్ట్ నాట్ గేట్వేని మనం తీసుకొచ్చి పబ్లిక్ సబ్నెట్ లో పెడతాం. ఇట్లా రియల్ టైమ్ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అంటేనండి ప్రైవేట్ సర్వర్స్ కి మీకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి సెక్యూర్ గా 1 వే కనెక్షన్ తోటి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలి అంటే మీకు అప్పుడు ఇట్లా మీకు నాట్ గేట్వే అనేటువంటి ఈ కాంపోనెంట్ కూడా మనకి యాడ్ అవుతూ కూడా ఉంటుంది. సేమ్ అట్లానే మీకు ఇంకా కూడా చెక్ చేస్తానండి. నేను ఒకసారి క్వశ్చన్స్ అన్ని తీసుకుంటాను. సో సో ఒకసారి ఓకే ఇక్కడ సర్వర్స్ అన్ని ఏం చేస్తున్నారండి, అందరూ కూడా కనెక్ట్ అవుతున్నారు ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి, బానే ఉంది. కానీ సమ్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఫైర్ వాల్ ఉండాలి కదండి. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ హోస్ట్ చేసాము అని అంటే మోస్ట్లీ కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ మీదో లేకపోతే హెచ్డిటిపిఎస్ ప్రోటోకాల్ మీదో మనం హోస్ట్ చేస్తాం. ఇవేంటండి ఎండ్ యూజర్స్ కనెక్ట్ అయ్యాలి. ఎండ్ యూజర్స్ అంటే అప్లికేషన్ లేయర్స్ ఎవరి నుంచి కనెక్ట్ అయ్యే వాళ్ళకి ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ ఎవడైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటాడో ఈ అడ్మినిస్ట్రేటర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు ఈ హెచ్టిటిపి ప్రోటోకాల్స్ వీడికి పనిచేయవండి. వీడు ఐదర్ లైనెక్స్ మిషన్ అయితే కనుక SSH అనేటువంటి ప్రోటోకాల్ తోటి వెళ్ళాలి, విండోస్ అయితే కనుక RDP అనేటువంటి ప్రోటోకాల్ తోటి అయితే లోపలికి వెళ్ళాల్సి వస్తుంది, కనెక్ట్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ HTTP అనేటువంటి సపోర్ట్ చేయదు. సో మీరు ఏం చేయాలంటే HTTP అనేటువంటిది మీరు అందరికీ అలౌ చేస్తారు, వీళ్ళందరికీ అలౌ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ ఈ SSH RDP అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మీరు అలౌ చేయాలండి. వాళ్ళకి మాత్రమే మీరు అలౌ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ ఫైర్ వాల్ కావాలి కదండి. సో ఇక్కడ మీకు బీపీసీలో చెక్ చేసిన 2 టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ టైప్ ఆఫ్ ఫైర్ వాల్ ఏంటి అంటే మీకు సెక్యూరిటీ గ్రూప్ అండి. సెకండ్ టైప్ ఆఫ్ ఫైర్ వాల్ ఏంటంటే మీకు NACLs అనేటువంటి ఒక ఫైర్ వాల్ ఉంది, దెన్ సెక్యూరిటీ గ్రూప్ అనేటువంటి ఫైర్ వాల్ ఉంది. ఒక 2 టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్ ఉన్నాయి. ఈ 2 టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటేనండి సెక్యూరిటీ గ్రూప్ అనేటువంటిది ఏంటి అని అంటే సర్వర్ లెవెల్ అండి, ఓన్లీ సర్వర్ లెవెల్ ఉండేటువంటి ఒక ఫైర్ వాల్ అనమాట. కానీ మీకు NACL ఏంటంటేనండి సబ్నెట్ లెవెల్ ఉండేటువంటి ఫైర్ వాల్ అనమాట. సర్వర్ లెవెల్ ఉంటే యూజ్ కేస్ ఏంటి, సబ్నెట్ లెవెల్లో ఉంటే యూజ్ కేస్ ఏంటి. సర్వర్ లెవెల్లో ఉంటే ఏంటి అని అంటేనండి ఒక్కొక్క సర్వర్కి మాత్రమే ఫైర్ వాల్ కింద ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ఇదే ఒక 100 సర్వర్స్ ఉన్నాయనుకోండి, 100 సర్వర్స్ లో కూడా మీరు సెక్యూరిటీ గ్రూప్ యాడ్ చేయాలంటే 100 సర్వర్స్ కి కూడా సపరేట్ గా కూడా ఒక్కొక్క సెక్యూరిటీ గ్రూప్ మీరు యాడ్ చేయాల్సి వస్తుంది. ఇట్లా మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది మీకు చాలా డిఫికల్ట్ టాస్క్ అయితే అవుతుంది అనమాట. కానీ మీకు అప్పుడు NACL లాంటిది యూజ్ చేసుకుంటే ఏమవుతుందండి, మీరు ఒక సబ్నెట్ లో ఒక 50 సర్వర్స్ ఉన్నాయనుకోండి,
ఈ 50 సర్వర్స్కి కలిపి ఒకే ఫైర్వాల్ ఒకేసారి మీరు అప్లై చేయాలి అంటే సింపుల్గా మీరు ఎన్ఏసిఎల్ తీసుకుంటారు. ఎన్ఏసిఎల్ ఏమవుతుంది అంటే ఎంటైర్ సబ్నెట్కి ఉన్నటువంటి ఫైర్వాల్ కాబట్టి అట్లా మీకు ఎన్ఏసిఎల్ అనేటువంటి సింపుల్గా మీ కాన్ఫిగరేషన్ అయితే ఈజీ చేస్తుంది అనమాట. సో ఎన్ఏసిఎల్ అంటే సబ్నెట్ లెవెల్, ఎంటైర్ సబ్నెట్ లెవెల్లో మల్టిపుల్ సర్వర్స్కి సరిపోయేటువంటి ఒక ఫైర్వాల్ అది. సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే ఇది మీకు ఓన్లీ విత్ సింగిల్ సర్వర్కి అప్లై అయ్యేటువంటి ఒక సర్వర్ అండి. ఫైర్వాల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. జస్ట్ 2 టైప్స్ ఆఫ్ ఫైర్వాల్స్ అండి. సో సెక్యూరిటీ గ్రూప్ అండ్ ఎన్ఏసిఎల్స్. సో బోత్ ఆర్, వన్ ఈజ్ ఎట్ ద సర్వర్ లెవెల్ అండ్ వన్ ఈజ్ ఎట్ ద సబ్నెట్ లెవెల్ అండి. ఇట్లానైతే మనకు కనిపిస్తుంది అనమాట. సో మనం అంటే నేను కొన్ని క్వశ్చన్ అయితే చూస్తున్నానండి. సో దిస్ ఇస్ మేజర్లీ మనం యూస్ చేసే కాంపోనెంట్స్ ఇవేనండి బీపీసీ పర్స్పెక్టివ్లో. మీరు తెలుసుకోవాల్సింది కూడా ఇవే. ఇంకా మనం అప్కమింగ్ సెషన్స్కి వెళ్ళే కొద్ది వేరే అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ తెలుసుకుంటామండి. బట్ బేసికలీ ఎక్కువగా తెలియాల్సింది ఇవేనండి. యాజ్ ఎ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద లేకపోతే సిసాప్స్ కింద, డెవలపర్ కింద మోస్ట్లీ తెలియాల్సింది ఇదేనండి. డెవలపర్కి వచ్చేసి ఈ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంతకు మించి ఇందులో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే అవసరం లేదు, కానీ డెవలపర్ వరకు మాత్రం ఇంతవరకు సరిపోతుంది. బట్ సిసాప్స్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్కి మనం ఇంకా అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేసుకునేటువంటి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్స్ లో కూడా మనకి అది అవసరం అయితే ఉంటుంది. సో ఒకసారి ఫస్ట్ ఇక్కడ ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఉంది, దీనివల్ల యూజ్ ఏంటి అని చాలా మంది అడుగుతున్నారండి. సో ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఎందుకంటేనండి, ఇది ఎప్పుడు కూడా మన ఫ్యూచర్ పర్పస్ కోసం స్పేస్ అనేటువంటిది పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేసికలీ ఇక్కడ మనం అప్లై చేసినటువంటి సబ్నెట్స్ అన్నింటిలో కూడానండి మనకి ఇక్కడ సర్వర్స్ అన్ని కూడా లాంచ్ చేసేసి మన సబ్నెట్స్ అన్ని కూడా ఫిల్ అవుట్ అయిపోయి మన నెట్వర్క్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది అనుకోండి. అప్పుడు ఫ్యూచర్లో మీరు ఏం చేయాలంటే ఒక కొత్త నెట్వర్క్ క్రియేట్ చేయాల్సి వస్తుందండి. సో అట్లా మీరు కొత్త నెట్వర్క్ క్రియేట్ చేయకుండా ముందే మీరు ప్లాన్ చేసుకుని సమ్ ఫ్రీ స్పేస్ ఉంచుకున్నారనుకోండి, ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ వస్తుందో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫ్రీ స్పేస్లో మీరు మళ్ళీ వేరొక సబ్నెట్ క్రియేట్ చేస్తారండి. అండ్ ఇంకా చాలట్లేదు అంటే వేరే సబ్నెట్ క్రియేట్ చేస్తారు. మిగిలిన స్పేస్ అంతా ఫిల్ అయ్యేలాగా మీరు వేరొక సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అందు గురించి మనం సమ్ ఫ్రీ స్పేస్ అనేటువంటిది ఎప్పుడు కూడా పెట్టుకుంటాం. ఈవెన్ హౌసింగ్ ఎగ్జాంపుల్లోనూ పెట్టుకుంటాం, ఆర్ నార్మల్ నెట్వర్కింగ్లోనూ కూడా సమ్ ఫ్రీ స్పేస్ అనేటువంటిది అయితే పెట్టుకుంటామండి. సో ఒకసారి మీకు లైక్ ఈ కాన్సెప్ట్ అంతా కూడా క్లియర్గా ఉంటే మీరైతే చార్ట్లో లైక్ క్లియర్గా ఉందని చెప్పండి. లేదంటే కనుక మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా మీరు చార్ట్లో యాడ్ చేయండి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. So Sudhir garu, if 2 VPCs are in 2 different regions, then how it works? సో 2 డిఫరెంట్ రీజియన్స్ లో ఉన్న వాటిని మీరు కనెక్షన్ చేసుకోవచ్చు అండి. VPC పీరింగ్ అనేటువంటి మీకు అక్కడ కూడా సపోర్ట్ చేస్తుంది. Okay, so I'm seeing lots of yes and clear. Thanks for that. Yatish garu, when NAT gateway is placed in private subnet, what will happen? సో నాట్ గేట్వే మీరు ప్రైవేట్ సబ్నెట్లో పెట్టారనుకోండి, అసలు నాట్ గేట్వేకి మీకు ఇంటర్నెట్ అనేటువంటిది రాదు. సో కాబట్టి ఈ సర్వర్స్ అన్ని కూడా మీకు ఇంటర్నెట్కి వెళ్ళి అవి ఏవైతే డిపెండెన్సీస్ ఉంటే డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేసుకోలేవండి. ఇంటర్నెట్ బేసికలీ రాదనమాట. సో ఇంటర్నెట్ కావాలి కాబట్టి వాటిని తీసుకెళ్ళి మనం పబ్లిక్ సబ్నెట్లో పెట్టుకుంటామండి. సో ఎస్ 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 ఓకే. సో గోపీకృష్ణ గారు, బై డిఫాల్ట్ మనం AWS లో వచ్చేసి ఒక్కొక్క రీజన్ లో 5 VPCs క్రియేట్ చేసుకోవచ్చు. సబ్నెట్స్ కి లిమిటేషన్ ఏం లేదు. బేస్డ్ ఆన్ VPC సైజ్ ని బట్టి మీరు సబ్నెట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అండి. బై డిఫాల్ట్ 5 ఉంటాయి, దట్స్ అ సాఫ్ట్ లిమిట్. మీరు ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకోవాలనుకుంటే VPCs AWS వాటికి మీరు సపోర్ట్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే వాటి లిమిట్ ఇంక్రీజ్ చేస్తాడు. సో దెన్ అప్పుడు మీకు సపోర్ట్ అయితే ఉంటుందండి. సో సెక్యూరిటీ గ్రూప్స్ లో పోర్ట్స్ గురించి వీటన్నిటి గురించి మన అప్కమింగ్ సెషన్స్ లో చేస్తామండి. అప్పుడు మీకు ఇది ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో దిస్ ఇస్ జస్ట్ ఎ బేసిక్ సెషన్ అండి VPC గురించి. దీనిపైన మనం ఎవ్రీ టాపిక్ పైన కూడా, ఎవ్రీ కాంపోనెంట్ పైన కూడా డిఫరెంట్గా డెమోస్ చేస్తాం అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో డిస్కషన్ చేస్తాం. నాట్ సర్వీస్ ఎక్స్పెన్సివ్ అని ఏం కాదండి, లైక్ $20 ఎంతో ఉంటుంది. మీకు ఆ సెక్యూరిటీ కావాలి అంటే సమ్ నెట్వర్కింగ్ మీరు యాడ్ చేసుకోవాలి, తప్పదు. సో నేను ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు అండి, ఇదే సేమ్ ఓనర్ వచ్చేసి మనం కీ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఎవరైనా దొంగడు వచ్చినప్పుడు కీ పగలగొట్టేసి కూడా లోపలికి వెళ్తాడు. కానీ కీ పగలగొట్టకుండా ఉండాలి అని అంటే మీరు ఎంత ఎక్స్పెన్సివ్గా మీరు కీ లాక్ సిస్టమ్ని మీరు పెట్టుకుంటారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట.
ఏదో డబ్బా లాక్ వేసేసి వెళ్ళిపోయారంటే డబ్బా లాక్ ఈజీగా పగిలిపోతుంది. సో అట్లా కాకుండా మీరు ఏం చేయాలంటే దాని గురించి మీరు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అట్లా నాట్ గేట్వే కూడా అంతేనండి. సో ఐఎమ్ సీయింగ్ చాలా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ చూస్తున్నానండి. బట్ అవన్నీ నేను ఇప్పుడు మనం ఆన్సర్ చేయము, ఎందుకంటే మనం వాటి గురించి డిస్కస్ చేయలేదు. సో అవన్నీ కూడా మీకు వీపీసీ గురించి అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ చేస్తాము, అక్కడ మీకు ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుందండి. సో వినోద్ గారు, ప్రాక్సీ అంటే ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని అనం, కానీ ప్రాక్సీ అనేటువంటిది ఎందుకు యూజ్ చేస్తామంటే అడ్మినిస్ట్రేటర్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉన్నారో అడ్మినిస్ట్రేటర్ వెళ్ళి మీకు బ్యాక్ అండ్ సర్వర్లో డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి అన్నా, డేటాబేసెస్ని కాన్ఫిగర్ చేయాలన్నా ఫస్ట్ వీళ్ళు పబ్లిక్ సబ్నెట్లో కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ కనెక్ట్ ఒక ప్రాక్సీ పెట్టుకుంటారు, త్రూ ప్రాక్సీ ద్వారా అడ్మినిస్ట్రేటర్స్ కనెక్ట్ అవుతారు. ఫ్రంట్ ఎండ్ ఏంటంటే ఎండ్ యూజర్స్ అండి, హెచ్టిటిపిఎస్ ప్రోటోకాల్స్ మీద కనెక్ట్ అయ్యేవాళ్ళు. నాట్ నాట్ గేట్వే మనం యూజ్ చేస్తాం శివాసి గారు. NACLs ఆర్ అబౌట్ ద సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్స్ అండి. జస్ట్ ఇప్పుడు ఆ బేసిక్ డిఫరెన్స్ ఒకటి గుర్తుంచుకోండి. NACL అంటే సబ్నెట్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్ అంటే సర్వర్ లెవెల్ సెక్యూరిటీ గ్రూప్ అండి. సో ఒకసారి ఇప్పుడు దాకా మనం ఏవైతే కాంపోనెంట్స్ డిస్కస్ చేస్తామోనండి, ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుందాం. సో కాబట్టి మనం అసలు దేని గురించి డిస్కస్ చేస్తాం అనేటువంటి ఒక క్లారిటీ కూడా మనకు ఉంటుంది. సో కాంపోనెంట్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేస్తే ఫస్ట్ VPC డిస్కస్ చేస్తామండి. VPC అనేటువంటి చెక్ చేస్తే VPC ఈజ్ ఏ రీజనల్ స్పెసిఫిక్ సర్వీస్ అండి, రీజనల్ బేస్డ్ సర్వీస్. మనం IAM వచ్చేసి గ్లోబల్ సర్వీస్, VPC ఈజ్ ఏ రీజనల్ సర్వీస్ అండి. మీరు ఏ రీజన్ లో నెట్వర్క్ క్రియేట్ చేస్తారో అనేటువంటి మీ క్లారిటీ ఉండాలి. దెన్ బేస్డ్ ఆన్ రీజన్ సెలక్షన్ బట్టి కూడా మీరు రీజన్ లో క్రియేట్ చేసుకుంటారు. దెన్ వీటిలో సబ్నెట్స్ ఉంటాయి. సబ్నెట్స్ వచ్చేసి మీకు అవైలబిలిటీ జోన్ స్పెసిఫిక్ అండి. మనం ఈచ్ రీజన్ కింద మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఆ అవైలబిలిటీ జోన్ లో మీకు సబ్నెట్ క్రియేట్ అవ్వాలి అనేటువంటి మీరు మెన్షన్ చేయాలండి. మన VPC వచ్చి రీజనల్ స్పెసిఫిక్, బట్ సబ్నెట్ వచ్చేసి AG స్పెసిఫిక్ అండి. ఇది మీరు క్రియేట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సబ్నెట్స్ లో మీకు ప్రైవేట్ సబ్నెట్, పబ్లిక్ సబ్నెట్ ఉంటుంది. ఇది కూడా ఎట్లా అంటే ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేస్తేనే పబ్లిక్ సబ్నెట్, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ చేయకపోతే ప్రైవేట్ సబ్నెట్. దెన్ ఇంటర్నెట్ గేట్వే గురించి డిస్కస్ చేసామండి. ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి VPC స్పెసిఫిక్. ఒక VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే యాడ్ చేయగలమండి. మోర్ దెన్ 1 ఇంటర్నెట్ గేట్వే మీరు యాడ్ చేయడానికి లేదు. ఒకే ఒక ఇంటర్నెట్ గేట్వేని మీరు యాడ్ చేయొచ్చు అండి. ఇక్కడ మీరు చెక్ చేస్తే VPC మీకు ఫ్రీ అండి, సబ్నెట్ మీకు ఫ్రీ, ఇంటర్నెట్ గేట్వే కూడా మీకు ఫ్రీ. ఇక్కడ మీకు ఛార్జెస్ ఏం లేవు. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వే వచ్చేసి మీకు 2-వే కమ్యూనికేషన్, బోత్ ఇన్గ్రెస్ అలౌ చేస్తుంది, ఎగ్రెస్ అలౌ చేస్తుంది. అంటే లోపలికి కనెక్షన్ రావడం, బయట కనెక్షన్ రెండు అలౌ చేస్తుంది. సో ఇది కూడా మీకు ఫ్రీ. రౌటర్స్ చెక్ చేస్తే రౌటర్స్ రిలేటివ్ గా మనకి రౌట్ టేబుల్స్ అనేటువంటిది ఉందండి. రౌట్ టేబుల్స్ కూడా మనకి ఫ్రీ VPCలో. దెన్ రౌట్ టేబుల్స్ వచ్చేసి సబ్నెట్ స్పెసిఫిక్ అండి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇంకా చెక్ చేస్తే నాట్ గేట్వే వచ్చేసి మనకి ఫ్రీ కాదు, ఇది మీకు అరౌండ్ $20 కాస్ట్ పడుతుంది. అండ్ ఇది మీకు VPC స్పెసిఫిక్ అండి. అండ్ ఒక్కొక్క VPCలో మీకు మోర్ దెన్ 1 నాట్ గేట్వేస్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇక నాట్ గేట్వే వచ్చేసి మీకు బ్యాండ్ విడ్త్ లిమిట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క నాట్ గేట్వేలో కూడా మాక్సిమం మీకు 1 Gbps ఆర్ 10 Gbps అనే లిమిట్ ఉంటుందండి. ఇంత నెట్వర్క్ డేటా ట్రాన్స్ఫర్ వరకు మాత్రమే ప్యారలల్ గా చేయగలుగుతారు. మీ రిక్వైర్మెంట్ లో మోర్ దెన్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు రిక్వైర్మెంట్ లో 2 Gbps డేటా ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి. అప్పుడు మీకు ఏం అవ్వాలి అంటే మీరు ఒక సెకండ్ నాట్ గేట్వే తీసుకుంటారనమాట. అట్లా బేస్డ్ ఆన్ ఈ బ్యాండ్ విడ్త్ లిమిటేషన్ బట్టి, బ్యాండ్ విడ్త్ లిమిట్ ని బట్టి కూడా మీరు ఎన్ని నాట్ గేట్వేస్ కావాలి అనేటువంటి మీరు డిఫైన్ చేసుకుంటారు. నాట్ గేట్వే వచ్చి మీకు చార్జబుల్ అండి. సో ఇది మీరు క్రియేట్ చేస్తారంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. సో నాట్ గేట్వే వచ్చేసి మీకు ఓన్లీ 1-వే ట్రాఫిక్ అండి. ఓన్లీ VPC లోపల నుంచి బయటికి వెళ్ళడానికి మాత్రమే మీకు ఉపయోగపడుతుంది. దెన్ కమ్స్ విత్ ద బ్యాషన్ హోస్ట్. ఇవి మీకు ఎందుకు అనంటే బ్యాషన్ హోస్ట్ జస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సర్వర్ లోపలికి వెళ్ళి ఇన్స్టాలేషన్స్, కాన్ఫిగరేషన్స్ అన్ని చేయడానికి అయితే బ్యాషన్ హోస్ట్, అది జంప్ బాక్స్ యూజ్ అవుతుందండి. దెన్ సెక్యూరిటీ గ్రూప్స్, సర్వర్ లెవెల్ ఫైర్వాల్ అండి. NACLs అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇది వచ్చేసి మీకు సబ్నెట్ స్పెసిఫిక్ ఉంటుంది, సబ్నెట్ లెవెల్లో ఉంటుందండి.
సో ఇట్లా అయితే టోటల్గా మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ అన్ని కూడా ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిలో మీకు సెక్యూరిటీ గ్రూప్స్ ఫ్రీ అండి, NACLs ఫ్రీ, ఓన్లీ నాట్ గేట్వే ఒక్కటే మీకు కాస్ట్లీగా చార్జెస్ అయితే ఉంటాయి. కాస్ట్లీ కాదు కానీ చార్జెస్ ఉంటాయి. సేమ్ అట్లానే బ్యాసినోస్ జంప్ బాక్స్ అండి, ఇది మీకు సర్వర్స్ అండి. సో ఈ సర్వర్సే కాబట్టి సర్వర్స్ కూడా మీకు చార్జెస్ అనేవి ఉంటాయి. సో రిమైనింగ్ అన్ని కూడా మీకు ఫ్రీగానే ఉంటుందండి VPC సర్వీస్లో. సో యాక్చువల్లీ VPCలోనండి AWSలో చెక్ చేస్తే VPCలో 2 టైప్స్ ఆఫ్ VPCs ఉన్నాయి. ఒకటి ఏంటంటే డిఫాల్ట్ VPC, ఇంకోటి ఏంటంటే కస్టమ్ VPC. కస్టమ్ VPC అంటే ఏంటంటేనండి, ఇప్పుడు మనం ఏవైతే కాంపోనెంట్స్ అన్ని డిస్కస్ చేసామో ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా మీకు మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవడం, వాటి మధ్య ఇంటిగ్రేషన్ అంతా కూడా క్రియేట్ చేసుకోవడం అండి. అయితే మరి చాలా మంది AWS తెలియని వాళ్ళు ఉంటారు కదండి. AWS తెలియని వాళ్ళు కూడా AWS యూజ్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా నెట్వర్కింగ్ లో తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసుకునే దానికి AWS వాడు డిఫాల్ట్ VPC అనేటువంటిది ఎవ్రీ రీజన్ లో, ఒక రీజన్ అని కాదు, ఎవ్రీ రీజన్ లో కూడా డిఫాల్ట్ VPC అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిఫాల్ట్ VPC ఒక్కొక్క రీజన్ కి కూడా మీకు ఒక్కొక్క డిఫాల్ట్ VPC ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మనం ఏవైతే కాంపోనెంట్స్ అన్ని డిస్కస్ చేస్తామో ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ AWS వాడే కాన్ఫిగర్ చేసి పెడతాడు. ఓకే, బట్ ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే మీకు ఇక్కడ డిఫాల్ట్ VPCలో అన్ని సబ్నెట్స్ కూడా మీకు పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయండి. అన్ని సబ్నెట్స్ కి మీకు పబ్లిక్ సబ్నెట్ ఉంటుంది. కస్టమ్ VPC ఏంటంటే ఇవన్నీ కూడా మీరు మోర్ దెన్ 1 పర్ రీజన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎవ్రీ కాంపోనెంట్ కూడా కస్టమరే క్రియేట్ చేస్తాడు, కస్టమరే వీటి మధ్య ఇంటిగ్రేషన్ అంతా కూడా క్రియేట్ చేస్తాడు. ఓకే, సో ఒకసారి VPC డిఫాల్ట్ మీద డెమో చేద్దామండి. సో డెమో చేసినప్పుడు మనకు అసలు డిఫాల్ట్ VPCలో ఏమున్నాయి, ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి, ఎందుకని పబ్లిక్ సబ్నెట్స్ అని కాల్ చేస్తున్నాం, లేకపోతే రౌట్ టేబుల్స్ ఎట్లా కనిపిస్తున్నాయి, ఇంటర్నెట్ గేట్వే ఎట్లా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా మనం అక్కడ చెక్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే బేసికలీ ఆర్కిటెక్చర్ పరంగా సో మీరు VPC రిలేటెడ్ ఆర్కిటెక్చర్ చెక్ చేస్తానండి. రీజన్ కనిపిస్తుంది, రీజన్లో VPC కనిపిస్తుంది, VPCలో అవైలబిలిటీ జోన్ 1లో ఒక సబ్నెట్ ఉంది, అవైలబిలిటీ జోన్ 2లో వేరొక సబ్నెట్ ఉంది, మొత్తం 3 సబ్నెట్స్ ఉంటాయి డిఫాల్ట్ VPCలో. దీని IP రేంజ్ వచ్చేసి 172 సిరీస్ వస్తుందండి. మొత్తం అన్ని రీజన్స్లో కూడా సేమ్ సిరీస్ అయితే వస్తుంది అనమాట. ఇవన్నీ చెక్ చేస్తే మీకు ఇంటర్నెట్ గేట్వే కనెక్ట్ అయి ఉన్నాయండి. సో ఇట్లా మీకైతే సో ఆర్కిటెక్చర్ పరంగా ఇట్లా కనిపిస్తూ ఉంటుందండి. సో దీనిపైన మనం డెమో చేద్దాం. డెమో చేసే కంటే ముందు ఒకసారి అసలు VPC బెస్ట్ ప్రాక్టీసెస్ చూద్దామండి. సో జస్ట్ డెమో మనం డిఫాల్ట్ VPC చెక్ చేస్తే మనకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో డిఫాల్ట్ VPC బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటేనండి, ప్రొడక్షన్ అకౌంట్స్. మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే ప్రొడక్షన్ అకౌంట్, లేకపోతే డెవలప్మెంట్ అకౌంట్, టెస్టింగ్ అకౌంట్, QA అకౌంట్, ఇట్లా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్స్ లో మీరు డిఫాల్ట్ VPC యూజ్ చేయకూడదు. సో దట్స్ అ రెస్ట్రిక్షన్ అండ్ AWS బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎందుకు అనంటే డిఫాల్ట్ VPCలో అన్ని కాంపోనెంట్స్ AWS వాడు క్రియేట్ చేసినవే, అన్ని సబ్నెట్స్ పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయి. కానీ రియల్ టైమ్ సినారియోస్ లో అన్ని సబ్నెట్స్ పబ్లిక్ సబ్నెట్స్ ఉండకూడదండి. మన అప్లికేషన్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో తీసుకెళ్లి ప్రైవేట్ లో పెట్టాల్సింది ప్రైవేట్ లో పెట్టాలి, పబ్లిక్ లో పెట్టాల్సింది పబ్లిక్ లో పెట్టాలి. సో అందు గురించి డిఫాల్ట్ VPCని మీరు ప్రొడక్షన్ అకౌంట్స్ లో డిలీట్ చేసేయాలి. అండ్ మీ అప్లికేషన్స్ ఎక్కడ కూడా మీరు డిఫాల్ట్ VPC అనేటువంటి యూజ్ చేయకూడదండి. ప్రొడక్షన్లో, నాన్ ప్రొడక్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, ఆర్ మీరు AWSలో కొత్తగా ట్రై చేస్తున్న డిఫాల్ట్ VPC యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫర్ ద ప్రొడక్షన్ వన్స్ మనం యూజ్ చేయకూడదు. నేను ఒకసారి AWS స్క్రీన్ అయితే షేర్ చేస్తాను, అక్కడ మీకు డిఫాల్ట్ VPC గురించి డెమో చూద్దాం, వాటి రిలేటెడ్ కాంపోనెంట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. సో జస్ట్ ద డిఫాల్ట్ VPC అంటే కస్టమ్ VPC మనం ఇప్పుడు చేయట్లేదు. కస్టమ్ VPC అప్కమింగ్ సెషన్స్లో అయితే మనం చేస్తామండి. సో శివప్రసాద్ గారు, నాట్ గేట్వే అవుట్ఫ్లో ఒకటే సపోర్ట్ చేస్తుందండి. ఇన్ఫ్లో రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. సో ఇన్ఫ్లో అంటే బయట నుంచి ఎవరైతే లోపలికి రావాలనుకుంటారో వాళ్ళు రాలేరు, కానీ లోపల నుంచి సర్వర్ బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చండి. సో అది పాసిబిలిటీ ఉంటుంది. సో నితిన్ గారు, కెన్ వీ హ్యావ్ మోర్ దెన్ 1 నాట్ గేట్వే ఇన్ పబ్లిక్ సబ్నెట్? ఎస్, మీరు ఒకే సబ్నెట్లో ఎన్ని నాట్ గేట్వేస్ అని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ నాట్ గేట్వేకి మీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సార్ నేను బ్రౌజర్ షేర్ చేస్తానండి. సో MFA ఎనేబుల్ చేసుకుంటే ఎవ్రీ టైం మీకు ఇట్లా MFA అడుగుతుందండి లాగిన్ అయ్యేటప్పుడు. సో ఇట్లా మీకు ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది మీకు యాడ్ అవుతుంది. ఓకే,
సో VPCకి వెళ్దామండి. ఓకే. సో మీకు బై డిఫాల్ట్ న్యూ అకౌంట్ కనుక చూసుకుంటే ఒకటే VPC కనిపిస్తుంది. నేను ఒకసారి ముంబై రీజియన్ నుంచి వేరే రీజియన్కి వెళ్తాను. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లిసిట్గా క్రియేట్ చేసినటువంటి VPC. ఓకే. సో నార్త్ విర్జీనియా రీజియన్లో చెక్ చేస్తానండి, ఆర్ మీ అకౌంట్లో ఏ రీజియన్లో చెక్ చేసినా కొత్త అకౌంట్ అయితే కనుక మీకు ఇట్లా సింగిల్ VPC కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్ VPCయా కాదా అనేటువంటి మీరు చెక్ చేయాలి అంటే మీరు కొంచెం రైట్ సైడ్కి వస్తానండి, మీకు ఇక్కడ డిఫాల్ట్ VPC ఎస్ ఆర్ నో అనేటువంటి కనిపిస్తుంది. సో దీనివల్ల మీరు ఐడెంటిఫై చేయొచ్చు వెదర్ ఇట్ ఈస్ డిఫాల్ట్ VPC ఆర్ నాట్ అనేటువంటి. ఒకసారి దీనికి IP అడ్రస్ చెక్ చేస్తానండి. ఇవన్నీ కూడా 172 సిరీస్తో స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం కదండి. సో ఈ CIDR రేంజ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం VPC అడ్వాన్స్డ్ డిస్కస్ చేసినప్పుడు చేస్తామండి. సో బట్ ఇది 172 సిరీస్ అయితే ఉంటుంది. ఒకసారి మనకి VPC సెలెక్ట్ చేసుకుంటే కింద రీసోర్స్ మ్యాప్ అనేటువంటిది ఒకటి వస్తుందండి. రీసోర్స్ మ్యాప్లోకి వెళ్తే మీకు అసలు దీని కింద ఏమున్నాయి అనేటువంటిది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చూద్దాం. ఫస్ట్ ఒక VPC కనిపిస్తుందండి. VPC లోపల మీరు చూడండి, మనం నార్త్ విర్జీనియా రీజియన్లో ఉన్నాం కాబట్టి మీకు ఇక్కడ 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. అన్ని రీజన్స్లో మినిమం 3 అవైలబిలిటీ జోన్స్ మెయింటైన్ చేస్తాడు. 3 కంటే ఎక్కువ కూడా వాడు మెయింటైన్ చేస్తాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ విర్జీనియా తీసుకుంటే నార్త్ విర్జీనియా టోటల్గా 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. అందు గురించి ఒక్కొక్క అవైలబిలిటీ జోన్లో కూడా ఒక్కొక్క సబ్నెట్ వీడియో డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఉంచాడు. ఇదే వేరే రీజన్లో తీసుకుంటే ముంబై రీజియన్ తీసుకుంటే ఓన్లీ 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి కాబట్టి 3 సబ్నెట్సే ఉంటాయండి డిఫాల్ట్ VPCకి. మీరు చెక్ చేస్తే 1A 1B 1C అండ్ మనకి ఏజెస్ వచ్చేసి లాస్ట్లో ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్ యాడ్ చేస్తారండి. ABC అనేటువంటిది రీజన్ పక్కన, రీజన్ కోడ్ పక్కన. సో అందు గురించి యూఎస్ ఈస్ట్ 1A 1B 1C అనేటువంటిది కనిపిస్తున్నాయి. మీరు చూస్తే ఇవన్నీ సబ్నెట్స్కి కూడానండి మీకు రౌట్ టేబుల్ ఒకటే యాడ్ అయిందండి. RTB అంటే రౌట్ టేబుల్, ఒకటే రౌట్ టేబుల్ యాడ్ అయింది. అండ్ అగైన్ ఈ రౌట్ టేబుల్ కూడా మీరు చెక్ చేస్తే ఇంకొంచెం పక్కకు వద్దాం. రౌట్ టేబుల్కి కూడా ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది మీకు కనెక్ట్ అయ్యి ఉందండి. చూస్తే ఈ 4 కాంపోనెంట్స్ కూడా ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉన్నాయి. వీటి మధ్య ఇంటిగ్రేషన్ కూడా మీకు ఎస్టాబ్లిష్ అయితే కనిపిస్తుందండి. సో ఇంకా మీరు డీటెయిల్గా చెక్ చేయాలి అంటే మీకు ఇక్కడ డీటెయిల్స్లో ఎవ్రీ VPCకి కూడా ఒక VPC ID ఉంటుందండి. అండ్ ఈ స్టేట్ అవైలబుల్లా కాదా, అండ్ ఇంకా మీరు చెక్ చేస్తే ఇందులో DHCP ఆప్షన్స్ ఇవన్నీ మనం తర్వాత మాట్లాడదామండి. అండ్ ఎవ్రీ టైం మీరు VPC క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఒక రౌట్ టేబుల్ యాడ్ అవుతుందండి. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ మెయిన్ రౌట్ టేబుల్. మీరు ఎవ్రీ సబ్నెట్కి రౌట్ టేబుల్ అటాచ్ చేయండి, చేయకపోకండి. మీరు చేస్తే మీరు అటాచ్ చేసింది యాడ్ అవుతుంది. మీరు అటాచ్ చేయలేదు అని అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి రౌట్ టేబుల్ తీసుకుంటుంది. సేమ్ కమ్స్ విత్ నెట్వర్క్ ACL అండి, NACL. మీరు NACL యాడ్ చేస్తే ఎక్స్ప్లిసిట్గా అది యాడ్ అవుతుంది. NACL ఎక్స్ప్లిసిట్గా సబ్నెట్కి మీరు యాడ్ చేయలేదు అని అంటే డిఫాల్ట్గా ఉన్నటువంటి మెయిన్ నెట్వర్క్ ACL మిగిలిన అన్ని వాటికి కూడా అప్లై అయిపోతుందండి. ఒకసారి నెట్వర్క్కి వెళ్ళి సపరేట్గా చూద్దామండి. సో సబ్నెట్స్లో 6 సబ్నెట్స్ ఉన్నాయండి. ఎవ్రీ సబ్నెట్ కూడా మళ్ళీ సపరేట్ IP రేంజ్ అయితే మనకు కనిపిస్తుందండి. సో ఇక్కడ మీరు చెక్ చేస్తే మీకు రౌట్ టేబుల్ సెక్షన్ ఒకటి కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ మీకు రౌట్ టేబుల్ సెక్షన్ ఒకటి కనిపిస్తుంది. ఈ రౌట్ టేబుల్లో చెక్ చేస్తే మీకు ఒక రూట్ అనేటువంటిది కనిపిస్తుందండి. ఈ రూట్ ఎక్కడో చూసినట్టు మీకు కనిపిస్తుంది. సో 172.31.0.0 ఇది ఎక్కడిది అని అంటే మన VPCకి ఉన్నటువంటి IP అడ్రస్ ఏదైతే ఉందో 172.31.0.0/16 ఎవ్రీ సబ్నెట్కి ఉన్నటువంటి రౌట్ టేబుల్లో కూడా మీకు ఇది డిఫాల్ట్ రూట్ అయితే ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మీరు డిలీట్ చేసేటువంటి ఆప్షన్ కూడా మీ దగ్గర ఉండదు. అందు గురించి మనం ఏం చెప్తున్నా అంటే ఎవరైనా ఒకసారి VPC లోపలికి వెళ్ళారు అని అంటే ఆ VPC లోపల ఉన్నటువంటి వేరే ఏ సర్వర్కైనా ఏ సబ్నెట్కైనా మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే విత్ ఇన్ VPC మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి మీరు చెక్ చేస్తే ఈ పర్టికులర్ రౌట్ టేబుల్కి ఈ ICW అంటే ఇంటర్నెట్ గేట్వే అండి. ఇంటర్నెట్ గేట్వే అనేటువంటిది కూడా మీకు అటాచ్ అయ్యింది. ఎలా అటాచ్ అయిందని చెప్తానంటే మీకు ICW ఇంటర్నెట్ గేట్వే ID కనిపిస్తుంది. దెన్ 0.0.0/0 దీన్ని దేనికి మెన్షన్ చేస్తారంటేనండి ఇంటర్నెట్లో ఉన్న ఎవరికైనా కనెక్ట్ అవ్వాలి అని అంటే వీళ్ళు 0.0.0.0 అనేటువంటి మెన్షన్ చేస్తారు. లేదు పర్టికులర్గా ఒక IPకి మాత్రమే కనెక్ట్ అవ్వాలి అని అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మై IP అనేటువంటి చేస్తే మీరు ఇప్పుడు ఏ IPతో మీరు కనెక్ట్ అయి ఉన్నారు అనేటువంటి IP వస్తుంది కదండి. ఈ IP ఒకటి తీసుకెళ్ళి పెడతారు అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే నేను నా ల్యాప్టాప్ నుంచి నేను కనెక్ట్ అయిన ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసినప్పుడు ఇది యాక్సెస్ అవుతుంది, లేకపోతే యాక్సెస్ కాదండి. కానీ ఇట్లా మీరు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే నేను యాక్సెస్ చేయొచ్చు, మీరు యాక్సెస్ చేయొచ్చు, ఎవరైనా ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ఎవరైనా యాక్సెస్ చేయొచ్చు అండి. ఇట్స్ లైక్ వైల్డ్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు, స్టార్ మార్క్ అని చెప్పుకోవచ్చు అండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అంటే అన్ని టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ వస్తాయి కదా, డేటాబేస్ గురించి కనుక ఐడియా ఉంటే సేమ్ ఇట్లా మనకి మొత్తం వైల్డ్ క్యారెక్టర్ లాంటిదండి ఇది.
సో ఇట్లా మనకి మొత్తం రౌట్ టేబుల్ అయితే ఉంటుంది. ఇంకా కిందకి వచ్చి ఇంటర్నెట్ గేట్వేస్ చెక్ చేస్తానండి. ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంది, ఇంటర్నెట్ గేట్వే అటాచ్ అయింది అండ్ ఈ పర్టికులర్ VPCకి అయితే అటాచ్ అయ్యింది. సో రౌట్ టేబుల్స్లో చెక్ చేస్తే మీకు ఒకటే రౌట్ టేబుల్ కనిపిస్తుంది. ఒకటే రౌట్ టేబుల్ 6 సబ్నెట్స్కి అటాచ్ అయింది కాబట్టి 6 సబ్నెట్స్ కూడా మీకు ఇది ఒకసారి ఎడిట్ చేసి చూపిస్తానండి. సో మీరు చూడండి ఇక్కడ ఇది డిఫాల్ట్ రౌట్ అండి. సో డిఫాల్ట్గా VPCకి ఎంతైతే IP ఉంటుందో IP. ఇది మీరు చెక్ చేస్తే ఇక్కడ మీకు రిమూవ్ ఆప్షన్ లేదు. బట్ ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేస్తే నేను రిమూవ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్స్ కాస్త ప్రైవేట్ సబ్నెట్ అయిపోతాయి. ఎందుకండి నేను ఇంటర్నెట్ గేట్వే కనెక్షన్ తీస్తాను కదా, సో అందు గురించి ప్రైవేట్ సబ్నెట్ అయిపోతాయి. నేను మళ్ళీ ఎడిట్ రౌట్స్ చేసి యాడ్ రౌట్ మళ్ళీ 0.0 తీసుకుంటాను, మళ్ళీ ఇంటర్నెట్ గేట్వే తీసుకుంటాను, ఇంటర్నెట్ గేట్వేలో ID తీసుకుంటాను, సేవ్ చేంజెస్. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ సబ్నెట్స్ అయిపోయాయి ఎందుకంటే ఇంటర్నెట్ గేట్వే యాడ్ చేస్తాను కాబట్టి. ఇట్లా మనకి ఈ 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకవేళ డిఫాల్ట్ VPC కనుక మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో టు ద యాక్షన్స్, యూ కెన్ క్లిక్ ఆన్ డిలీట్ VPC. డిలీట్ చేసిన అన్నీ డిలీట్ అయిపోతాయి. ఐ అక్నాలెడ్జ్. సో డిలీట్ డిఫాల్ట్ VPC కాపీ చేసి పేస్ట్ చేద్దాం, డిలీట్. సో ఆల్ దీస్ ఆర్ డిలీటెడ్ అండ్ సో డిలీట్ అయినప్పుడు మీరు ఎప్పుడైనా పొరపాటున డిలీట్ చేస్తే మళ్ళీ క్రియేట్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో టు ద యాక్షన్స్, క్రియేట్ డిఫాల్ట్ VPC, క్రియేట్ డిఫాల్ట్ VPC. సో మొత్తం డిఫాల్ట్ VPC అంతా కూడా విత్ ఆల్ సేమ్ సెట్టింగ్ మళ్ళీ క్రియేట్ అవుతుంది. అండ్ ఇటువంటి డిఫాల్ట్ VPC మీరు ఒకటే క్రియేట్ చేయగలరు. మళ్ళీ యాక్షన్స్లోకి వెళ్తే మీకు క్రియేట్ డిఫాల్ట్ VPC అనేటువంటి గ్రే అవుట్ అయిపోయి కనిపిస్తుంది. సో ఇట్లానైతే ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మీకు డిఫాల్ట్ VPC అండి. ఒకవేళ మీకు ఇందులో క్వెరీస్ ఏమైనా ఉంటే మీరు మళ్ళీ చాట్లో యాడ్ చేయండి. బట్ మనం డిస్కస్ చేసిన వాటిలో నుంచి యాడ్ చేయండి, ఎందుకంటే VPC మీద మళ్ళీ మనం అడ్వాన్స్డ్గా డిస్కస్ చేస్తాం. అక్కడ CIDR అంటే ఏంటి, నాట్ గేట్వే ఎట్లా వర్క్ చేస్తుంది, సెక్యూరిటీ గ్రూప్స్ పోర్ట్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, లేకపోతే NACL పోర్ట్లు ఎట్లా వర్క్ చేస్తాయి, సబ్నెట్ CIDR రేంజ్ ఎట్లా ఇవ్వాలి, రౌట్ టేబుల్స్ కస్టమైజ్డ్గా ఎట్లా యాడ్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం అప్కమింగ్గా ఇవన్నీ మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు అక్కడ చేసినప్పుడు అయితే ఇవన్నీ చెక్ చేస్తామండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఒకవేళ మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం, లేకపోతే కనుక వీ కెన్ మీట్ ఇన్ ద టుమారో సెషన్ అండి. ఐ థింక్ నా ఇంటర్నెట్ బాగానే ఉందండి సంతోష్ గారు, మేబీ మీ సైడ్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్. అంటే మీ ఒక్కలే పెట్టారు ఇప్పటిదాకా. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన కాంపోనెంట్స్ అన్నిటిలో కూడా AWS చార్జ్ చేసేది ఏంటంటే నాట్ గేట్వేకి చార్జ్ చేసేస్తుంది. మిగతా కాంపోనెంట్స్ అన్ని కూడా మనకి ఫ్రీ. సో ధరణి బాబు గారు, ఒకవేళ మీరు ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న సర్వర్స్ కనెక్ట్ అవ్వకుండా రెస్ట్రిక్ట్ చేయాలి అనుకుంటే, ఎవరైతే పబ్లిక్ సబ్నెట్స్కి వచ్చారో మీరు అక్కడ దేని బట్టి రెస్ట్రిక్ట్ చేస్తారు అని అంటే, మీకు ఫైర్ వాల్స్ ఉన్నాయి కదండి, అయితే సెక్యూరిటీ గ్రూప్ కానీ NACL కానీ పెట్టుకుని మీరు బ్లాక్ చేసుకుంటారు. నార్మల్లీ రౌట్ టేబుల్స్ మీరు బ్లాక్ చేయలేరు, ఎందుకంటే రౌట్ టేబుల్స్ ఆల్రెడీ బై డిఫాల్ట్ రూట్ ఉంటుంది, దాన్ని మీరు ఎడిట్ చేయలేరండి. స్నాట్ గేట్వే మల్టిపుల్ సబ్నెట్స్కి మనం అటాచ్ చేయొచ్చు, పాసిబిలిటీ ఉంది. ఒక్కొక్క నాట్ గేట్వే వచ్చి అరౌండ్ 10 Gbps వరకు కూడా బ్యాండ్ విడ్త్ ఉంటుందండి. మోర్ దెన్ అంతకంటే ఎక్కువ కావాలి అంటే మీరు సెకండ్ బ్యాండ్ విడ్త్ అనేటువంటి సెకండ్ నాట్ గేట్వే అనేటువంటి చూస్ చేసుకుంటారు. సాయి కిరణ్ గారు, CIDR VPCకి ఏం యూస్ చేయాలనేటువంటిది మీకు RFC లైక్ RFCలో మనకి ఓన్లీ కూడా
సమ్ 3 టైప్స్ ఆఫ్ అంటే 3 సిరీసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి 172 సిరీస్, 10 సిరీస్ లేకపోతే 192 సిరీస్. మనం వీపీసీ అడ్వాన్స్డ్‌లో డిస్కస్ చేసినప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తామండి. ఓన్లీ 172 సిరీస్, 10 సిరీస్, 192 సిరీస్ ఈ సిరీస్‌లు మాత్రమే యూజ్ చేస్తాం. నాట్ గేట్‌వే పర్పస్ డిఫరెంట్ అండి సంతోష్ గారు. ప్రాక్సీ పర్పస్ డిఫరెంట్. నాట్ గేట్‌వే పర్పస్ ఏంటంటే జస్ట్ టు ప్రొవైడ్ యూ ఇంటర్నెట్ ఇన్ ఎ సెక్యూర్ వే అండి. ప్రాక్సీ ఏంటంటే బయట నుంచి ఎవరైనా అడ్మినిస్ట్రేటర్ లోపలికి కనెక్ట్ అయ్యి మీ సర్వర్స్‌ని కాన్ఫిగర్ చేసేదానికి యూజ్ అయ్యేటువంటిది ప్రాక్సీ సర్వర్ అనేటువంటిది. ప్రాక్సీ ఆర్ బాష్ హోస్ట్ అనేటువంటిది. సో లాస్య గారు ఒక్కొక్క రీజియన్‌లో ఒక్కొక్క డిఫాల్ట్ వీపీసీ మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క అట్లా మీకు సేమ్ రీజియన్‌లో మల్టిపుల్ డిఫాల్ట్ వీపీసీస్ అయితే రావండి. ఒకటే వీపీసీ మీరు క్రియేట్ చేయగలరు. నేను ఇప్పుడు అది కూడా మీకు చూపించాను. సెకండ్ వీపీసీ క్రియేట్ చేయడానికి మీకు పాసిబిలిటీ ఉండదు. డిఫాల్ట్ వీపీసీ. కస్టమ్ వీపీసీ క్రియేట్ చేసుకోవచ్చు. సో డిపెండెన్సీస్ అంటే ఏంటి అనంటే సో ఐఎమ్ సేయింగ్ వన్ క్వెషన్ లైక్ డిపెండెన్సీస్ డౌన్లోడ్ చేయడం అంటే ఏంటి అనంటే ఇది జస్ట్ జనరిక్ అండి. మేబీ మీకు డెవలపర్ కానీ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఇంజినీర్ అయితే కనుక ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. బేసికలీ ఇప్పుడు పైథాన్ అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాలి అని అంటే ఫస్ట్ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేయాలి కదండి. పైథాన్ ఇన్స్టాల్ చేయగానే పైథాన్ అప్లికేషన్ మీకు పని చేయదు. సో దేర్ ద పైథాన్ ఇస్ డిపెండెన్సీ అండి. ఇన్సైడ్ పైథాన్లో కూడా మీరు మల్టిపుల్ లైబ్రరీస్ ఉంటాయి. మీ అప్లికేషన్ రిలేటెడ్ లైబ్రరీస్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే మనం చెక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ యూజ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేసుకోవాలండి. సో దేర్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇస్ డిపెండెన్సీ. అట్లా ఎవ్రీ అప్లికేషన్ కూడా వాటి రిలేటెడ్ డిపెండెన్సీస్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుందండి. మల్టిపుల్ ఇంటర్నెట్ గేట్వేస్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ వీపీసీ. ఒక్కొక్క వీపీసీ కూడా ఒక్కొక్క ఇంటర్నెట్ గేట్వే మాత్రమే ఉంటుందండి. దట్స్ ద లిమిటేషన్. నో నాట్ గేట్వేకి వచ్చి మంత్లీ $20 అరౌండ్ ఉంటుందండి. కాస్ట్ $18 to $20 ఎంతో ఉంటుంది. అది మీరు ప్రైసింగ్ పేజ్లో చెక్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ నాట్ గేట్వే ప్రైసింగ్ అంటే వస్తుంది మీకు. 5 minutes యూస్ చేస్తే 5 minutes వరకు ప్రైసింగ్ వస్తుందండి. సో నేను చెప్పింది మంత్లీ ప్రైసింగ్ $20 అనేటువంటిది. కస్టమ్ వీపీసీ అప్కమింగ్ సెషన్స్లో చూస్తాం. సో టోటల్ 5 వీపీసీస్ మీరు పెట్టుకోవచ్చండి ఒక్కొక్క రీజియన్లో. డిఫాల్ట్గా ఉన్నటువంటి లిమిటేషన్ అది. అంటే 1 డిఫాల్ట్ వీపీసీ ప్లస్ 4 కస్టమ్ వీపీసీస్ అండి. లేదు మీరు డిఫాల్ట్ వీపీసీ డిలీట్ చేసేసారనుకోండి 5 కస్టమ్ వీపీసీస్. ఎలా చూసుకున్నా మీకు 5 వీపీసీస్ మీకు ఒక రీజియన్లో క్రియేట్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా. పబ్లిక్ సర్వీస్కి వీపీసీ అవసరం లేదండి. అందు గురించి నేను ఫస్ట్ టైం మీకు సెపరేట్ చేసి చూపించాను. పబ్లిక్ సర్వీస్కి వీపీసీ అక్కర్లేదు. ఓన్లీ ఫర్ ద ప్రైవేట్ సర్వీసెస్ వీపీసీ కావాలి. డిఫాల్ట్ వీపీసీ కస్టమైజ్ చేసుకోవచ్చు. యెస్ డెఫినెట్‌గా. కస్టమైజ్ ఇన్ ద సెన్స్ ఐపీస్ మీరు చేంజ్ చేయలేరు గానీ, ఇప్పుడు నేను ప్రీవియస్‌గా చెక్ చేస్తే రౌట్ టేబుల్‌లో ఇంటర్నెట్ గేట్‌వే తీసేసానండి. సో 6 సబ్‌నెట్స్ ప్రైవేట్ సబ్‌నెట్స్ అయ్యాయి. సో అట్లా మీరు రౌట్ టేబుల్స్‌లో గానీ, నెట్వర్క్స్ సబ్‌నెట్స్ యాడ్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం, అందులో నాట్ గేట్‌వే యాడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. సో సాఫ్ట్ లిమిట్ ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి మీకు చార్జెస్ ఏమి ఉండవండి. జస్ట్ మీరు ఏడబ్ల్యూఎస్ వాడికి రిక్వెస్ట్ రైజ్ చేసి మీకు పర్పస్ ఏంటి? 5 వీపీసీస్ కంటే ఎక్కువ వీపీసీస్ మీకు ఎందుకు కావాలి? అక్కడ మీ దగ్గర జెన్యూన్ రీజన్ ఉంటే గనుక ఏడబ్ల్యూఎస్ వాడు వాటిని ఇంక్రీజ్ చేస్తాడండి. లేకపోతే వాడు ఇంక్రీజ్ చేయడు. కృష్ణ గారు నా క్వశ్చన్ ఈ క్లాస్కి రిలేటెడ్ కాదండి, చిన్న డౌట్. చెప్పండి. హలో.
ఇప్పుడు మనం పైథాన్ రీజియన్లోని వితౌట్ ప్యాకేజింగ్ లాంబ్డాలోకి డిప్లాయ్ చేసి ఏపీఐకి ట్రిగర్ చేయొచ్చా? వితౌట్ డిపెండెన్సీస్ మీరు చేయలేరండి. నో. వితౌట్ ప్యాకేజింగ్ అదే దట్ మీన్స్ డిపెండెన్స్. వితౌట్ డిపెండెన్సీస్ మీరు ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. బేసికల్ డిపెండెన్సీ లేకుండా జాంగా ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? అవ్వదు. అదే వితౌట్ ప్యాకేజింగ్ నా టాస్క్ ఏంటంటే వితౌట్ ప్యాకేజింగ్ డిప్లాయ్ చేయమంటున్నారు. డెవలపర్స్కి రావట్లేదు అందుకని నాకు ఇచ్చారు. అక్కడ మీకు లేయర్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. లేయర్స్ యూజ్ అవుతుందేమో. లేయర్స్ తోటి చూడండి. లేయర్స్ ద్వారా మీరు డిపెండెన్సీ సెపరేట్ చేయొచ్చు. సెపరేట్ ఓకే చేసిన దాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే లేయర్స్ గురించి ఒకసారి జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. అది మీకు హెల్ప్ అవుతుంది. షూర్ థ్యాంక్ యూ. రౌట్ టేబుల్ విల్ రౌట్ ద ఇన్కమింగ్ ట్రాఫిక్ టు రెస్పెక్టివ్ సబ్నెట్స్. కరెక్ట్ అండి పుష్పక్ గారు. సో రౌట్ టేబుల్లో సెట్ అయిన రౌట్ ఉంటే ఇన్కమింగ్ ట్రాఫికే కాదు, లోపల నుంచి బయటికి వెళ్ళాలన్నా సరే మీకు సేమ్ రౌట్ టేబులే యూజ్ అవుతుందండి. శివ రపోల్ గారు. హలో అండి, రాకేష్ గారు. హలో, చెప్పండి. ఇది మీరు నాట్ ఓన్లీ వన్ వే అలో చేస్తుంది అన్నారు కదా ట్రాఫిక్, లైక్ ఇఫ్ లెట్స్ సే సబ్నెట్ ఈజ్ ఎ డేటాబేస్ ఆర్ సంథింగ్. ఇప్పుడు మరి యాజ్ ఎ యూజర్ మనం ఫ్రంట్ ఎండ్ నుంచి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే అది పబ్లిక్ సబ్నెట్ నుండి ప్రైవేట్ సబ్నెట్ కి ఎట్లా క్యారీ అవుతుందండి? అంటే రౌట్ టేబుల్ క్యారీ చేస్తుందా అది? ఫస్ట్ వీపీసీకి వెళ్ళిపోతుందండి రిక్వెస్ట్. వీపీసీలో ఉన్న రౌట్ టేబుల్ లో ఉన్నటువంటి రౌట్స్ బేస్ చేసుకొని అది లోపలికి వెళ్తుందండి. సో అట్లా మీకు లోపల రౌట్ టేబుల్స్ ఏం చేస్తాయంటే ఆ రౌట్ ఎటు వెళ్ళాలి అనేటువంటిది రౌట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే. అంటే నేను ఎందుకు కన్‌ఫ్యూజ్ అయినా అంటే మీరు ఇప్పుడు ప్రైవేట్ సబ్‌నెట్‌కి ఇంటర్నెట్ అనేది ఉండదు. అది నాట్ అవుతేనే నాట్ గేట్‌వే పెడితేనే అది పాసిబుల్ అవుతది అన్నట్టు అన్నారు అవునండి. గదా! ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో మనం యూట్యూబ్ ఒక లింక్ క్లిక్ చేస్తే ఆ లింక్ ఉన్న బ్యాక్ ఎండ్ వీడియో నాట్ నుంచి సారీ ప్రైవేట్ సబ్‌నెట్ నుంచి అది మనకు కనిపిస్తది గదా! లేదు, ఒకసారి మళ్ళీ అడగండి. ఇప్పుడు మనం యూట్యూబ్‌నే ఎగ్జాంపుల్‌లాగా తీసుకున్నాం అనుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు థంబ్‌నెయిల్ మీద క్లిక్ చేసామనుకోండి. ఓకే. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఎండ్‌కెళ్ళి బ్యాక్ ఎండ్‌లో ఆ పర్టిక్యులర్ మనం క్లిక్ చేసిన దాని ఇన్ఫర్మేషన్ ఫెచ్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మనకు చూపిస్తది అని చెప్పారు గదా! అవునండి. ఇప్పుడు అది దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ నాట్ గేట్‌వేనా? అంటే పబ్లిక్ కాదు, కాదు. ప్రైవేట్ మీకు అక్కడ సబ్‌నెట్ నుంచి. సినారియోలో ఎట్లా ఉంటది అనంటే, ఇప్పుడు మీకు ఫ్రంట్ ఎండ్ వెబ్‌సైట్ హోస్ట్ అయింది ఆల్రెడీ యూట్యూబ్‌కి సంబంధించిన నెట్వర్క్‌లో ఉంటదండి. యూట్యూబ్‌కి ఓకే. సంబంధించిన బ్యాక్ ఎండ్ ఈ డేటా ఎక్కడ ఉంటది? సేమ్ నెట్వర్క్‌లో ఉంటాయి. సో కాబట్టి వితిన్ హ్మ్. వీపీసీ ఆల్రెడీ మన పబ్లిక్ సర్వర్‌కి కనెక్ట్ అయిపోయినప్పుడు అందులో ఉన్న ప్రైవేట్ సర్వర్స్ కూడా కనెక్ట్ అయి తెచ్చుకుంటారు. అక్కడ మీకు నాట్ గేట్‌వే అవసరం లేదు. ఇప్పుడు ఆ ఓకే. ప్రైవేట్ సర్వర్ కాన్ఫిగరేషన్ చేస్తారు చూసారా మీరు? ఆ హ్మ్. కాన్ఫిగరేషన్ చేసేది యాస్ ఎన్ అడ్మినిస్ట్రేటర్ కింద, నాట్ ఎన్ యూజర్. హ్మ్. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓకే. కనెక్ట్ అవుతున్నారంటే యాస్ ఎన్ యూజర్ కింద కనెక్ట్ అవుతున్నారు. అంతేగాని హ్మ్. యూట్యూబ్‌ని కాన్ఫిగర్ చేయడానికి కాదు కదా! సో యూట్యూబ్ హ్మ్. కాన్ఫిగర్ చేయడానికి మీరు కనెక్ట్ అయినప్పుడు అందులో కొన్ని డిపెండెన్సీస్ ఇన్‌స్టాల్ చేయాల్సొస్తది. ఆ డిపెండెన్సీస్ హుహు. ఇన్‌స్టాల్ చేయాలి అనంటే మీకు అవి ఇంటర్నెట్ నుంచి మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సొస్తది. అట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ సిట్యుయేషన్‌లో మీకు నాట్ గేట్‌వే అవసరం అవుతదండి. ఓకే. సో, ఇప్పుడు మరి పబ్లిక్ సబ్‌నెట్ నుంచి ప్రైవేట్ సబ్‌నెట్‌కి మనము ఇన్ఫర్మేషన్ పంపియాలి అంటే నాట్ గేట్‌వే ఓన్లీ వన్ వే గదా! ప్రైవేట్ నుండి పబ్లిక్ వస్తది గదా! అరే! మీకు నాట్ గేట్‌వేని తీసేయండి, అసలు కన్సిడర్ చేయొద్దు. నాట్ గేట్‌వే ఈస్ ఓన్లీ ఓకే. ఫర్ ది సో, నాట్ గేట్‌వే ఈస్ ఓన్లీ ఓకే. అడ్మినిస్ట్రేటివ్ సో, టాస్క్ ఓన్లీ సెట్ డిఫరెంట్. యూజర్ ఓకే. టాస్క్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. యాహ్! ఓకే. ఇన్ జనరల్ అసలది పిక్చర్‌లోకి రాదు. యాస్ ఎ యూజర్ మనం ఏ రాదు, అప్లికేషన్ రాదు. యూజ్ సర్వర్ టు చేసినా. సర్వర్ కమ్యూనికేషన్‌లో అది రాదండి. ఓకే. ఓకే అండి. థాంక్ యూ. యాహ్! సో, ధరణి గారు. ఇక్కడ మీరు నాట్ గేట్‌వే చెప్పినప్పుడు లైక్ నాట్ గేట్‌వే ఇది వీపీసీ స్పెసిఫిక్ అన్నారు. సో, అది ఎట్లా వీపీసీ స్పెసిఫిక్ అంటే లైక్ సబ్‌నెట్ స్పెసిఫిక్ ఉండాలి కదా! లైక్ అంటే మనము దాన్ని పబ్లిక్ సబ్‌నెట్‌లో పెడతాం కదా! సో, అవునవును. కాబట్టి ఇట్ షుడ్ బి సబ్‌నెట్ స్పెసిఫిక్ కదా అది. సబ్‌నెట్ స్పెసిఫిక్ అని కూడా చెప్పుకోవచ్చు, పర్లేదు. వీపీసీ స్పెసిఫిక్ అని ఎందుకన్నానంటే అది ఒక వీపీసీ కాంపోనెంట్ కాబట్టి వీపీసీ స్పెసిఫిక్ అన్నా. బట్ ఇన్ జనరల్‌గా మనం నాట్ గేట్‌వే క్రియేట్ చేయాలి అంటే అక్కడ మనం సబ్‌నెట్ అనేటువంటిది స్పెసిఫై చేయాలి. అదే అంటే ఐడియల్లీ ఇట్ షుడ్ బి అంటే సబ్‌నెట్ స్పెసిఫిక్ అని చెప్పుకోవచ్చు కదా!
ఓకే. సబ్‌నెట్ స్పెసిఫిక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఇప్పుడు మీరు చూపించిన డయాగ్రామ్‌లో లైక్ ఇప్పుడు ప్రైవేట్ నెట్ మేబీ అంటే ఇట్స్ అడ్వాన్స్‌డ్ ఉండొచ్చు. బట్ మేబీ ఆ డయాగ్రామ్‌లో ఇట్లా ఈ ప్రైవేట్ నాట్ గేట్‌వే అనేది ఎక్కడ ఫిట్ అవుతదండి? ప్రైవేట్ నాట్ గేట్‌వే గురించి కూడా అప్‌కమింగ్‌లో కవర్ చేద్దామండి. సో, బేసికల్లీ ప్రైవేట్ నాట్ గేట్‌వే మనం ఎక్కువగా యూజ్ చేయము. పబ్లిక్ నాట్ గేట్‌వే ఒకటే యూజ్ చేస్తూ ఉంటాం. సో, జస్ట్ టు డౌన్‌లోడ్ ద డిపెండెన్సీస్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ అండి. ఓకే. హ్మ్. ఓకే అండి. అంటే ఇప్పుడు ఇంకోటి మనం సపోర్ట్ కేస్ రైజ్ చేసినప్పుడు ఆ రీజన్ జెన్యూన్‌గా ఉంటేనే జెన్యూన్‌గా చేస్తారా? ఉండాలి. లేకపోతే జెన్యూన్‌గా ఉండాలి. కరెక్ట్. ఓకే. ఎందుకనంటేనండి, వాడు ఎందుకని లిమిట్స్ పెట్టాడు అనంటే, ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. నాకు ఇష్టం వచ్చినన్ని వీపీసీస్ క్రియేట్ చేసేసాననుకోండి. సో, ఏడబ్ల్యూఎస్ వాడి డేటా సెంటర్‌లో ఆ స్టోరేజ్ అంతా వేస్ట్ అవుతది గదా! లేదు. సర్వర్స్ క్రియేట్ చేయాలన్నా మీకు 20 సర్వర్స్ లిమిటేషన్ ఉంటదండి ఎవ్రీ రీజియన్‌కి. నేను 20 సర్వర్స్ కాకుండా ఒక 100 సర్వర్స్ క్రియేట్ చేసేసి నేను వదిలేసాననుకోండి. సో, అది ఏడబ్ల్యూఎస్ వాడికి లాస్ అనమాట మన అకౌంట్ వల్ల. సో, అందుగురించి వాడు ఏం చేస్తాడంటే, ఆ టైప్ ఆఫ్ ఎవరైనా కావాలని క్రియేట్ చేసి వదిలేసే వాళ్ళని లిమిట్ చేసేదానికి వాడు కంట్రోల్ చేసేదానికి లిమిటేషన్స్ అన్నీ పెట్టుకున్నాడండి. సో, డిఫాల్ట్ లిమిట్స్ ఉంటాయి మీకు అన్ని సర్వీసెస్‌కి. మీకు దానికంటే ఎక్కువ కావాలి అనుకుంటే మీరు జెన్యూన్ రీజన్ చెప్పినప్పుడే వాడు అలౌ చేస్తాడండి. మన జెన్యూన్ రీజన్ చెప్పకుండా జస్ట్ ఏదో నాకు మామూలుగా డెవలప్‌మెంట్‌కి కావాలి అని మనం జస్ట్ చిన్నగా చెప్పామంటే వాడు అది అలౌ చేయడండి. ఓకే. ఇంకోటండి లైక్ అదే మీరు చెప్పారు కదా ఇంతకు లైక్ ఇప్పుడు హుహు. హౌ టు రెస్ట్రిక్ట్ అదర్స్ నాట్ టు కనెక్ట్ టు ప్రైవేట్ సబ్నెట్ వన్స్ దే ఆర్ ఇన్ పబ్లిక్ సబ్నెట్ టు హ్మ్. డిఫాల్ట్ రూట్ అవుతారంటే సెక్యూరిటీ గ్రూప్ అన్నారు కదా. సో సెక్యూరిటీ ఇప్పుడు గ్రూప్ ఆర్ ఎన్ఏసీఎల్స్‌తో మీరు సెటప్ చేసుకోవచ్చు. NACL ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ మామూలుగా ఎట్లుంటుందండి? లైక్ మనకి రూట్ టేబుల్ ఉంది, సెక్యూరిటీ గ్రూప్స్ వస్తున్నాయి. సో మనకి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఎట్లుంటుంది? ఫస్ట్ రౌట్ టేబుల్ వస్తదండి. ఇంటర్నెట్ గేట్‌వేకి వస్తది. ఇంటర్నెట్ గేట్‌వే నుంచి రౌట్ టేబుల్‌కి వస్తది. సో, రౌట్ టేబుల్స్ నుంచి మీకు దాని కింద ఉన్నటువంటి ఎన్ఏసీఎల్ ఎగ్జిక్యూట్ అవుతది. ఎన్ఏసీఎల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు సెక్యూరిటీ గ్రూప్ ఎగ్జిక్యూట్ అవుతది. సెక్యూరిటీ గ్రూప్ తర్వాత ఫైనల్లీ కూడా సర్వర్‌కి రీచ్ అవుతదండి. ఓకే. సో ఇంటర్నెట్ గేట్వే, రౌట్ టేబుల్, NACL, సెక్యూరిటీ గ్రూప్. ఓకే. దెన్ సర్వర్. యెస్. ఓకే. ఓకే అండి. థాంక్స్ అండి. ఓకే. సో, శ్రీనివాసరావు గారు, రీసెంట్లీ ఐ హావ్ క్రియేటెడ్ ఇన్స్టెన్స్ అండ్ ఇన్‌స్టాల్డ్ జెన్కిన్స్ ఇన్ EC2. ఇన్స్టెన్స్ రిమూవ్డ్ ఫ్రమ్ EC2. ఆటోమేటికల్లీ జెన్కిన్స్ ఆల్సో రిమూవ్డ్ ఆర్ షాల్ ఐ సెపరేట్‌లీ రిమూవ్? లేదంటే మీరు ఒకసారి EC2 క్రియేట్ చేసి అందులో ఏదైనా ఇన్‌స్టాల్ చేసినా, మీరు EC2 రిమూవ్ చేశారంటే అందులోని జెన్కిన్స్ కూడా రిమూవ్ అయిపోతదండి. మళ్ళీ మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. శ్రావణి గారు? యాహ్! హాయ్ రాకేష్ గారు. హాయ్. నా క్వెషన్ కూడా సిమిలర్ లైన్స్ అండి. ప్రీవియస్ కవర్ చేశారు ఫ్లో. ఓకే. యాహ్! ఓన్లీ థింగ్ అండి ఇప్పుడు మనకొక ప్రైవేట్ సబ్‌నెట్ ఉందంటే డెఫినిట్‌గా మనం ఐదర్ నాకెల్ గాని, సెక్యూరిటీ గ్రూప్ కానీ కాన్ఫిగర్ చేయాలా? ఆర్ బై డిఫాల్ట్ కూడా దానికి ఏదైనా సెక్యూరిటీ ఉంటుందా? లేదు. బై డిఫాల్ట్‌గా మీరు ఏ ఎన్ఏసీఎల్‌లో పెట్టలేదు అనంటే, వీపీసీ క్రియేట్ అయినప్పుడే మీకొక ఎన్ఏసీఎల్ వస్తదండి. మెయిన్ ఎన్ఏసీఎల్ ఓకే. అంటారు. ఆ ఓకే. ఎన్ఏసీఎల్ డైరెక్ట్‌గా అప్లై అయిపోతది. లేదు మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా వేరొక ఎన్ఏసీఎల్ పెట్టుకోవాలనుకున్న మీరు అప్లై చేయొచ్చు. మీరు అప్లై చేయలేదంటే డిఫాల్ట్‌ది అప్లై అయిపోతదనమాట. ఓకే. బట్ సెక్యూరిటీ డిఫాల్ట్ గ్రూప్ ఈస్ మాండేటరీ ఫర్ ఎవ్రీ సర్వర్ అండి. ఓకే. ఓకే. సో ఆహ్, ఎన్ఏసీఎల్ అనేది డిఫాల్ట్‌గా క్రియేట్ అవుతుంది. బట్ సెక్యూరిటీ గ్రూప్ అనేది బై డిఫాల్ట్ ఏది క్రియేట్ అవ్వదు. సర్వర్ లెవెల్ మనమే కాన్ఫిగర్ చేసుకోవాలి. బై డిఫాల్ట్‌గా ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతది. కానీ అది ఓకే. మళ్ళీ కూడా మీరు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు అటాచ్ చేయాలండి. సో, అది మీరు డిఫాల్ట్ ఓకే. అటాచ్ చేస్తారా? కస్టమ్‌ది అటాచ్ చేస్తారా? అనేటువంటిది మీ యూజ్ కేస్ బట్టి ఉంటది. అంటే మన ఓకే. డిపెండెన్సీ. ఓకే. బై డిఫాల్ట్ అయితే ఎన్ఏసీఎల్ కానీ, ఒక సెక్యూరిటీ గ్రూప్ కానీ క్రియేట్ అవుతుంది. ఈవెన్ అవుతది. యెస్. సబ్‌నెట్ క్రియేట్ చేసినప్పుడు ఎన్ఏసీఎల్ క్రియేట్ అవుతుంది. సర్వర్ క్రియేట్ చేసినప్పుడు సెక్యూరిటీ బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ కూడా ఉంటుంది. వీపీసీ క్రియేట్ చేసినప్పుడు అవుతదండి. యెస్. ఓకే. ఓకే. ష్యూర్. అండ్ ఇన్ థట్ కేస్ మనకెప్పుడు ఈ ఫ్లో అనేది కామన్‌గా ఉంటుంది గదండీ. మనం కస్టమ్‌గా పెట్టకపోయినా కూడా రౌట్ టేబుల్ నుంచి ఎన్ఏసీఎల్ దెన్ సెక్యూరిటీ గ్రూప్ చెక్ చేసాకే మనకి సర్వర్‌కి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అవునండి. కామన్‌గా ఉంటది. కాకపోతే ఇక్కడ మీకు డిఫాల్ట్ వీపీసీలో అన్ని సబ్‌నెట్స్ పబ్లిక్ సబ్‌నెట్స్ ఉంటాయి. ఆ ఒక్క రిస్ట్రిక్షన్ ఉంటది. ప్రొడక్షన్‌కి మాత్రం మనం ఎప్పుడు గూడా యాస్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ కింద డిఫాల్ట్ వీపీసీస్ యూజ్ చేయకూడదు. కస్టమ్‌గా మనం క్రియేట్ చేసుకోవాలి. రైట్. యాహ్! థాంక్స్ ఓకే. అండి.
సో EC2 స్టాప్ వర్సెస్ EC2 టెర్మినేట్ అంటే టు అవాయిడ్ చార్జెస్ విచ్ ఆప్షన్ షుడ్ వి చూస్. మీరు చార్జెస్ రాకుండా ఉండాలి అని అంటే మీరు టెర్మినేట్ చేయాలండి. ఎందుకంటే టెర్మినేట్ చేయాలి అంటే మీరు స్టాప్ చేసినప్పుడు మీ సర్వర్ స్టాప్ అవుతుంది తప్ప మీకు ఆ సర్వర్కి అటాచ్ అయిన హార్డ్ డిస్క్కి మీకు ఛార్జెస్ వస్తాయండి. మీకు ఆ హార్డ్ డిస్క్ ఛార్జెస్ కూడా రాకూడదు అని అంటే మీరు టెర్మినేట్ చేసుకోవాలి. టెర్మినేట్ చేసినప్పుడు మీకు ఛార్జెస్ రావు. సంతోష్ గారు. హై రాకేష్, గుడ్ మార్నింగ్. నా క్వశ్చన్ కూడా వచ్చి నాట్ గేట్ వే మీదనే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ప్రైవేట్ సబ్నెట్ నుంచి మీరు చెప్పారు కదా, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇంటర్నెట్ నుంచి తీసుకోవాలంటే మనం నాట్ గేట్ వే పబ్లిక్ సబ్నెట్ లో పెడతాము. అవునండి. సో అప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన రిక్వెస్ట్ వచ్చి ఇది వచ్చి వన్ వేలోనే ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం కనెక్ట్ అవుతాం, పబ్లిక్ సబ్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ప్రైవేట్ సబ్నెట్ లోపల వెళ్తాము. దాని తర్వాత అక్కడి నుంచి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే అది వన్ వే అన్నారు కదా, మళ్ళీ ఎట్లా ఇన్ఫర్మేషన్ బ్యాక్ ఫ్రమ్ ఇంటర్నెట్ టు ప్రైవేట్ సబ్నెట్ వస్తుంది? లేదు, వన్ వే అని అంటే మీరు బయట నుంచి లోపలికి వెళ్ళడం కాదండి. మీరు ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న సర్వర్కి మీరు కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్ నుంచి మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలని ఏం చేస్తారండి? బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో యూట్యూబ్ అనేటువంటిది ఓపెన్ చేస్తారు. అంటే మీ ల్యాప్టాప్ నుంచి మీరు రిక్వెస్ట్ ఇనిషియేట్ చేస్తారండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్ బౌండ్ రిక్వెస్ట్ ఫర్ యువర్ ల్యాప్టాప్ అండి. సేమ్ ఇక్కడ కూడా అవుట్ బౌండ్ అంటే ప్రైవేట్ సర్వర్కి మీరు కనెక్ట్ అయినప్పుడు ప్రైవేట్ సర్వర్లో డౌన్లోడ్ ఇనిషియేట్ చేస్తారండి. సో అది మీకు ప్రైవేట్ సర్వర్ ఇనిషియేట్ దాన్ని మీరు అవుట్ బౌండ్ అంటారు. బయట నుంచి మీరు లోపలికి కనెక్ట్ అవ్వలేరు ఇంటర్నెట్ ద్వారా. ఓకే, సర్వర్ ఇనిషియేట్ చేసిన దాన్ని మాత్రం నాట్ గేట్వే అలౌ చేస్తుంది. ఓకే ఓకే ఫైన్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఎస్ రాజ్ గారు, టెర్మినేట్ అంటే కంప్లీట్ మీ EC2 డిలీట్ అయిపోతుంది, మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్ గుడ్ రాకేష్ మార్నింగ్. గారు. రాకేష్ గారు, అది నాకు ఒక చిన్న డౌట్ AWS లో. ఓకే, ఇప్పుడు చెప్పండి. మనము అంటే ఈ సుభాష్ గారు, ఈ VPC నెట్వర్క్స్ అవి కదా, మనకు ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి కదా AWS లో. ఈ క్వాంటమ్ సిస్టమ్ అనేది ఎట్లుంటుంది రాకేష్ గారు? క్వాంటమ్ కంప్యూటింగ్ మీరు అడిగేది? రాకేష్ గారు, క్వాంటమ్ కంప్యూటింగ్ లో బ్రాకెట్ అనేటువంటి ఒక సర్వీస్ ఉందండి. మీరు అడిగే క్వశ్చన్ నాకు అర్థం కాలే, ఎట్లా ఉంటుంది అని అంటే ఏంటి? అంటే ఫ్యూచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ షిఫ్ట్, స్నోఫ్లేక్ అవి చాలా పాపులర్ అయినాయి కదా, అట్లాగా AWS గ్లూ అట్లా పాపులర్ అయినాయి కదా. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? దాని ప్రయారిటీ జాబ్స్ ఏ విధంగా ఉండొచ్చు ఫ్యూచర్లో? ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ బాగుంటుందండి. సో బేసికలీ మీరు చెప్పే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క టెక్నాలజీ. రెడ్ షిఫ్ట్ అంటే ఏంటంటే దట్ ఈస్ యూజ్డ్ ఫర్ డేటా వేర్ హౌసింగ్ అండి. బయట అనేటువంటి డేటా వేర్ హౌసింగ్, ఇక్కడ రెడ్ షిఫ్ట్ అనేటువంటిది డేటా వేర్ హౌసింగ్. అండ్ గ్లూ అనేటువంటిది ఏంటి అంటే మీకు ETL జాబ్స్ అండి, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ ETL జాబ్స్ లోడ్ వీటికైతే ఉంటుంది. సో అందు గురించి సేమ్ బయట ఉన్నటువంటి క్వాంటమ్ టెక్నాలజీకి AWS లో బ్రాకెట్ అనేటువంటి సర్వీస్ ఉందండి. సో ఇది కూడా ప్రెసెంట్ అయితే దీని మీద మీకు మార్కెట్ ఏం లేదు. అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటేనే చాలా మందికి తెలియదండి. మేబీ ఫ్యూచర్ లో పాపులర్ అయ్యి క్వాంటమ్ టెక్నాలజీస్ ఇంప్రూవ్ అవ్వచ్చు, మార్కెట్ అప్పుడు రావచ్చు అండి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఏం లేదు మనకు తెలిసినంత వరకు. ఓకే, మనకు ఇక్కడ AWS లో క్విక్ సైట్ అనేది యూజ్ చేస్తామా? క్విక్ సైట్ కానీ సేజ్ మేకర్ ఏమన్నా ఇన్స్టాల్ చేసుకోవచ్చా రాకేష్ గారు? ఇక్కడ క్విక్ సైట్ ఈస్ BI టూల్ అండి, బిజినెస్ ఇంటిగ్రేషన్. బయట టాబ్లెట్ ఆర్ పవర్ BI ఎట్లా ఉంది, ఇక్కడ మీకు క్విక్ సైట్ అనేటువంటిది ఉంది. ఓకే, ఇది సేజ్ మేకర్ రాకేష్ గారు, సేజ్ మేకర్ లేదు. మీరు అంటే సేజ్ మేకర్ ఈజ్ డేటా సైంటిస్ట్ సర్వీస్ అండి. మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ క్రియేట్ చేసి రన్ చేసుకుని మోడల్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసేటువంటి సర్వీస్ అండి అది. మీరు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ అయితే కనుక దాన్ని మీకు సేజ్ మేకర్ అవసరం అవుతుంది. అంటే ఫ్రీనా లేకపోతే చార్జెస్ 1 year ఫ్రీనా లేకపోతే చార్జెస్ భయంకరంగా చార్జెస్ పడతాయి. అవునా? మీకు అవర్లీ చార్జెస్ చాలా డాలర్స్ ఉంటుందండి సేజ్ మేకర్. ఎందుకంటే ఇప్పుడు
లేదు లేదు, ఫ్రీ ఏమి ఉండదు అందులో, మీకు అన్ని ఛార్జెస్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ గ్లో ఫ్రీ ఉంటుందా రాకేష్ గారు? గ్లో అది మీరు సర్టెన్ లిమిటేషన్స్ తో ఫ్రీ ఉంటుందండి. మీరు సర్వీసెస్ అన్ని కూడా నేను మీకు థర్డ్ డే ఫ్రీ టైర్ లిమిట్స్ అకౌంట్ ఒకటి చూపించాను కదండి, లింక్ ఒకటి. ఫ్రీ టైర్ లిమిట్స్ అనేటువంటి ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ లిమిట్స్ అన్న మీకు అక్కడ ఒక లింక్ వస్తుంది. సో మీరు వెళ్ళి అక్కడ మీరు చెప్పే సర్వీసెస్ అన్న అక్కడ మీరు టైప్ చేస్తే వాటి రిలేటెడ్ ఫ్రీయా కాదా, ఎన్ని డేస్ ఫ్రీ ఉంటుంది, ఎన్ని అవర్స్ ఫ్రీ ఉంటుంది అనేటువంటిది అంతా మీకు క్లియర్ గా చూపిస్తారండి. మీకు ఆ పేజ్ హెల్ప్ అవుతుంది. మనము ఇప్పుడు అది నెట్వర్క్ టర్మినేట్ చేస్తున్నాం కదా, చార్జెస్ పడకుండా మళ్ళీ యాక్టివేషన్ చేయడానికి ఎట్లా రాకేష్ గారు? దేనికంటే యాక్టివేట్ చేసేది? ఇది చార్జెస్ పడకోకుండా మనకు విపిసి నెట్వర్క్ అది సర్వర్ ఆఫ్ చేస్తాం కదా, టర్మినేట్ చేస్తాం కదా. అవునండి. అది మళ్ళీ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకుంటాం? మళ్ళీ మీరు రాకేష్ గారు క్రియేట్ చేయాలి. మళ్ళీ మీరు మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయాలి. మళ్ళీ క్రియేట్ చేస్తే సర్వర్ క్రియేట్ అవుతుంది. అట్లా ఆటోమేటిక్ రీస్టోర్ అనేటువంటిది ఉండదు. బ్యాకప్ తీసుకొని ఆ బ్యాకప్ ని రీస్టోర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ బ్యాకప్ చేయకుండా మీరు రిమూవ్ చేశారు అని అంటే దెన్ అప్పుడు మీకు మళ్ళీ అన్ని మాన్యువల్ గా చేసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ఓకే, దానికి ఏమైనా చార్జెస్ పడతాయా ఆ విధంగా చేసుకుంటా అంటే? ఏం పడవు కదా. మీరు బ్యాకప్ క్రియేట్ చేసినందుకు బ్యాకప్ స్టోర్ అయిన డేటా ఉంటుంది కదండి, లైక్ ఎంతైతే జీబీ స్టోర్ చేస్తారో ఆ బ్యాకప్ కి, దానికి మీకు చార్జెస్ వస్తాయి. బట్ ఫ్రీ టైర్ లో ఆ చార్జెస్ ఉండవులేండి. ఒక ఫ్రీ టైర్ లేకపోతే కనుక మీకు చార్జెస్ వస్తాయి. ఓకే ఓకే, అంటే డేటా అంతా డెలీట్ చేసి టర్మినేట్ చేసి మళ్ళీ న్యూ వన్ క్రియేట్ చేస్తే చార్జెస్? యూజువల్ గా డెవలప్మెంట్ సినారియోస్ చేసేటప్పుడు మనకి బ్యాకప్స్ ఏం అవసరం లేదు. మీరు ప్రొడక్షన్ సిస్టమ్స్ అనుకున్నప్పుడు అప్పుడు బ్యాకప్స్ కావాలి. డెవలప్మెంట్ కి మీకు రిమూవ్ చేసేసి మళ్ళీ మీరు రీఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు ఎక్కువ స్టెప్స్ ఉన్నాయనుకోండి, దెన్ అప్పుడు మీరు సింపుల్ గా ఏఎంఐ అనేటువంటిది క్రియేట్ చేసుకుని దాని నుంచి మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవచ్చు అండి. మీకు ఎప్పుడైతే వర్క్ ఉంటుందో మీరు అప్పుడు రీస్టోరేషన్ చేసుకోవచ్చు. లేదు ఇది కూడా నాకు కష్టం అవుతుంది అనుకుంటే మీరు అట్లీస్ట్ స్టాప్ చేసి పెట్టుకోవచ్చు. స్టాప్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది, మీ సర్వర్ ఛార్జెస్ రావు, కానీ మీకు హార్డ్ డిస్క్ అటాచ్ అయ్యి ఉంటుంది చూసారా, దానికి ఆ హార్డ్ డిస్క్ ఛార్జెస్ ఉంటాయి. ఒకవేళ మీరు ఫ్రీ టైర్ లిమిట్ దాటి ఉంటే మీకు ఛార్జెస్ వస్తాయి, లేకపోతే అందులో కూడా మీకు ఛార్జెస్ రావు. విత్ ఇన్ లిమిట్స్ ఉంటాయి. ఓకే, ఈ క్లాస్ వచ్చేసి ఎస్టర్డే జరిగింది కదా రాకేష్ గారు? దేని గురించి అండి? మీరు చెప్పిన ఇది టర్మినేట్ చేసి యాక్టివేషన్ చేయడం, న్యూ వన్ క్రియేట్ చేసుకో, ఇది ఇంకా జరగలేదు. నిన్న ఐఎం గురించి డిస్కస్ చేసాం. బట్ క్వశ్చన్ అడిగారని నేను చెప్తాను, లాస్ట్ లో ఉన్నాం కాబట్టి, సెషన్ లాస్ట్ లో. ఓకే ఓకే, నెక్స్ట్ జరుగుతుంది కదా నెక్స్ట్ ఉంది కదా ఆ టాపిక్. యా ఓకే, సరే, థ్యాంక్ యూ రాకేష్. ఓకే, థ్యాంక్ యూ. బ్యాకప్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా అప్కమింగ్ సెషన్స్ లో డిస్కస్ చేస్తామండి. శ్రవణి గారు మీకు మళ్ళీ క్వశ్చన్ ఉందా? ఒక క్విక్ క్వశ్చన్ అండి, ప్రైసింగ్ రిలవెంట్ విత్ సమ్ బేసిక్ అండర్స్టాండింగ్. క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేసినప్పుడు వాఫ్ వెబ్ ఏసిఎల్ ఎనేబుల్ అయినట్లుందండి, దానికి ప్రైజింగ్ స్టార్ట్ అయింది. సో నాకు నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నేను గ్లోబల్ గా ఏదైతే క్రియేట్ అయిందో అది షట్ ఆఫ్ చేశాను. ఈవెన్ రూల్ ఒకటి చూపిస్తుంటే వాఫ్ క్లాసిక్ కి స్విచ్ అయ్యి అక్కడ ఉన్న రూల్ డిలీట్ చేద్దామంటే మేబీ నేను అనుకుంటున్నాను వాఫ్ వెబ్ ఏసిఎల్ డిలీట్ చేసినప్పుడు ఈ రూల్ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇంకా ఏమన్నా క్లియర్ చేయాలా అండి? నేను ఓన్లీ ఆ రెండింటి చెక్ చేయండి. ప్లేసెస్ లో కూడా వెబ్ ఏసిఎల్ చెక్ చేయండి, రూల్స్ ప్లేస్ లో చెక్ చేయండి, కూడా అన్ని డిలీట్ అయినాయో లేదో చెక్ చేయండి. దెన్ మీకు క్లౌడ్ ఫ్రంట్ లో కూడా ఆ ఇంటిగ్రేషన్ రిమూవ్ అయిపోయిందో లేదో చెక్ చేయండి, వాఫ్ ఇంటిగ్రేషన్. సో దెన్ మీకు క్లియర్ గా. బట్ మీరు ఇప్పుడే డిలీట్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు దాకా వచ్చిన కాస్ట్ ఏదైతే ఉంటుందో అది మీకు బిల్డింగ్ లో చూపిస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు కాస్ట్ అనేటువంటిది రాదండి డిలీట్ రైట్. నేను ఫస్ట్ క్లౌడ్ ఫ్రంట్ ని డిజేబుల్ చేసేసి డిలీట్ చేశానండి. బట్ అది ఆటోమేటిక్ నేను అనుకున్నాను ఏవైతే డిపెండెన్సీస్ ఉందో అది మనకి ఎయిదర్ ఫస్ట్ డిలీట్ చేసి క్లౌడ్ ఫ్రంట్ ని డిలీట్ చేయమంటుంది ఆర్ అదర్వైజ్ ఆటో డిలీట్ చేస్తుంది అన్న ఇంప్రెషన్ లో నేను అసలు చూడలేదు. బట్ అవి అలాగే ఉన్నాయి, వెబ్ ఏసిఎల్స్ అలాగే ఉన్నాయి. మళ్ళీ డిలీట్ చేశాను, రూల్స్ లో చెక్ చేశాను, రూల్ గ్రూప్స్ అన్ని ఇప్పుడైతే క్లియర్ చేశాను. బికాస్ ఫస్ట్ నేను అది డిలీట్ చేసి కామ్ ఉన్నాను. దెన్ ఇవి మళ్ళీ ఇంకా ఇంక్రీజ్ అవుతున్న దాన్ని బట్టి నార్త్ విర్జీనియాలోనేనా మీరు చెక్ చేస్తుంది? గ్లోబల్
గ్లోబల్ దాంట్లో క్రియేట్ అయ్యాయండి, రీజియన్ లో అవ్వలేదు. అక్కడ క్లియర్ గా బిల్లింగ్ లో చూపించింది WAF వెబ్ గ్లోబల్ రూల్ V2 గ్లోబల్ రూల్ V2 సంథింగ్. సో అండ్ అగైన్ నేను అన్ని రీజియన్స్ లో కూడా చెక్ చేశాను బేసికలీ, అంటే అక్కడ అన్ని రీజియన్స్ చూపిస్తుందని. అంటే క్లౌడ్ ఫ్రంట్ గ్లోబల్ సర్వీస్ కాబట్టి గ్లోబల్ గా క్రియేట్ అయ్యింది, సరిపోతుందండి. క్రియేట్ చేశాను అంటున్నారు అదే కదండి. బికాస్ ఫస్ట్ అది చేసి నేను వెయిట్ చేశాను, ఇవి చేశాను, బట్ స్టిల్ ఒకసారి అడుగుదామని ఇంకేమైనా చెక్ చేయాలి అని. లేదు, ఒకసారి 2-3 days తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. మీకు మోస్ట్లీ క్రియేట్ చేశారంటే కాస్ట్ రాదు, బట్ జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ కూడా 2-3 days తర్వాత మళ్ళీ మీ బిల్ చూసుకోండి. ఆ సేమ్ ఉంది అని అంటే మీకు బిల్ రానట్టు, సేమ్ లేదు అని అంటే ఎక్కడో ఇంకో చిన్నది ఏదో మిగిలిపోయినట్టు మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, జనరిక్ క్వశ్చన్ అండి. మేబీ విత్ సమ్ బేసిక్ అండర్స్టాండింగ్ మనం ఇలా ఏదైనా సర్వీస్ క్రియేట్ చేసినప్పుడు అది చార్జబుల్ అవుతుంది అనుకోండి. ఇలా డిపెండెన్సీస్ ఉన్నప్పుడు మనకి క్లియర్ అండర్స్టాండింగ్ లేకపోతే ఇప్పుడు బిల్లింగ్ రిలవెంట్ క్వైరీస్ మనం రేస్ చేయొచ్చు కదా, అక్కడ ఈ టెక్నికల్ సపోర్ట్ వాళ్ళు ఇవ్వలేరు కదా. బికాస్ ఏ యాక్టివ్ సర్వీస్ వల్ల మీకు బిల్లింగ్ పడుతుంది, యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ అనేసి వాళ్ళు చెప్పలేరు కదా. ఇవన్నీ చెప్తారా? బిల్లింగ్ ఏ క్వైరీస్ ఉన్నా వాళ్ళు చెప్తారు. అక్కడ మీరు లైక్ వ్యాఫ్ ని ఎట్లా యూజ్ చేయాలనేటువంటిది అడగట్లే. నాకు ఇట్లా వ్యాఫ్ బిల్ వచ్చింది కానీ ఎక్కడ రన్ అవుతుందో తెలియట్లేదు, మీరు ఒకసారి హెల్ప్ చేయండి అంటే వాళ్ళు చేస్తారండి, డెఫినెట్ గా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇలాంటి వాటికి మీన్స్ ఏది బిల్లింగ్ క్రియేట్ చేస్తుంది అన్నది చేయగలరా? ఓకే, గ్రేట్. యా, థ్యాంక్స్ అండి, అదొకటి. థ్యాంక్ యూ. So okay, Nandi, hope everyone is good. We'll connect again in the tomorrow session. Thank you all.